చలిగాలి చూద్దు తెగతుంటది గిలిగింత పెడుతున్నది. How is it feeling like out of Big Box house? నా 1 week లో I could read everyone. Why do you think, Damini, then? Why are you out? It's I think వాళ్ళకి క్లాసీ ఉమెన్ అక్కర్లేదేమో అనిపించింది. నాకు డబ్బులు లేవు, నాకు చెప్పులు లేకుండా నడిచాను. సో బిగ్ బాస్ హౌస్ లో యు ఆర్ డూయింగ్ హల్చల్, బయట షీ వాస్ డూయింగ్ హల్చల్. బ్లడ్ సిస్టర్స్. లైఫ్ ఏమైనా అయిపోయిందా? పెద్ద హిట్ అయింది సాంగ్ పాడినప్పుడు, దే ఆర్ స్టార్టింగ్ ఆఫ్ కెరీర్ అనుకున్నప్పుడు వై డిడ్ యూ లీవ్? అంటే కొన్ని ప్రాజెక్ట్స్ వర్ బిట్ డిసప్పాయింటింగ్, అంటే పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, బట్ which I didn't like, honestly. That difference. ఏది జరిగినా సరే ఎవరు ఫస్ట్ రియాక్ట్ అవుతారు? అంటే ఆవిడ అలా ఉంటేనే బాగుంటుందా? అసలు I won't take any bullshit, I'll not take any nonsense. ఈ స్ట్రీక్ ఉండటం వల్ల మనకి ఏమి ఇబ్బందులు రావా? వస్తాయి, వచ్చాయి, ముందు రాబోతాయి. లెట్స్ గో ఇన్ టు సమ్ బాయ్ ఫ్రెండ్స్ టాక్. తన కూతుళ్ళ మీద తనకున్న డ్రీమ్స్, ఆశలు ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తుండేవి మీ మదర్ లో. మేము కాకినాడలో ఉన్నాము, మా ఇద్దరిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలిని పంచుకోనా నీలాలినే పాడలేనా. ఎవ్రీబడి హ్యావ్ ఎక్స్. వాట్ ఈస్ దాట్ you like in your ex? What you don't like in your ex? What I don't like is that he's not that independent. Yeah. We are coming to you. Really don't have an ex, not from the industry at least. Oh, industry అనేవి ఎవరిలే కాదు. కొత్త హింట్లు ఇవ్వరు. డ్రెస్సింగ్ గురించి యూ గెట్ లాట్ ఆఫ్ నెగటివ్ కమెంట్స్. ఐ గెస్ ఈనాడు ఇలా అన్నాడు, కామెడీ అంటే. మీ ఇద్దరు ఒక టైంలో యూ షేవ్డ్ యువర్ హెడ్. yes. అసలు ఎందుకు చేయించుకున్నారు గుండు? అది కోవిడ్ ఇయర్ అండ్ వి వర్ ఆల్ ఇంట్లో లాక్డౌన్ లో ఇళ్లలోనే ఉన్నాం కదా. మీ గురించి మీరు చాలా విన్నాం, మా గురించి చాలా మాట్లాడుకుంటారు అది అన్నారు. ఏం మాట్లాడుకుంటారు? చాలా పొగరు, ఆరగెంట్. ట్యాగ్ ఎందుకు వచ్చింది దామినికి? అంటే అక్కడ ఇండైరెక్ట్ గా వాట్ దే ఆర్ ఇంప్లైయింగ్ అండ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అ ఫీమేల్ సింగర్ ఇస్ దట్ we are in their good books. in that crowd. Otherwise we are labeled. సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తను వాడే స్వరతాళ సంగమీ గీతమే హృదయాల రవళించు సంగీతం. స్వరతాళ సంగమీ గీతము హృదయాల రవళించు సంగీతము. సరమనిదమరి సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తను వాడే. I think this was one of the first songs we learned మేము LMA జాయిన్ అయినప్పుడు. మీరు అందుకున్నారు, we were like oh my god, పాట విని చాలా ఏళ్ళైంది అండ్ పాడి చాలా ఏళ్ళైంది. How is it feeling like out of Big Box house? బిగ్ బాస్ హౌస్ అది అక్కడితోనే అయిపోయింది. ఐ థింక్ ఎప్పుడైతే ఫైనల్స్ అయిపోతాయో బిగ్ బాస్ సీజన్ వి, యూర్ డన్ విత్ దట్. మళ్ళీ మన పనులు మనవే, మన ఆపర్చునిటీస్ మనవే.
ఒక్కొక్కళ్ళ కెరియర్ గ్రాఫ్ ఒక్కొక్కలా ఉంటుంది బయటకు వచ్చాక కూడా. Yeah. సో అది మన చేతిలో ఉంటుంది, హౌ వి బ్రాండ్ అవర్ సెల్స్. బట్ హౌస్ లో మాత్రం ఇట్ వాస్ వెరీ నైస్. నేను ఆ 3 weeks ఏదైతే ఉన్నానో ఐ ఎంజాయ్డ్. ఐ కుక్డ్ ఫర్ ఎవ్రీ వన్. Yeah, we saw that. తర్వాత వాళ్ళని నా 1 week లో ఐ కుడ్ రీడ్ ఎవ్రీ వన్. నేను అందరినీ చదివేశాను. సో నాకు ఎవరితో ఎట్లా ఉండాలో తెలిసింది 3 weeks లో. 3 weeks లో. ఇంకొన్ని వీక్స్ ఉండుంటే మేబీ బాగుండేదేమో పర్సనలీ నాకు. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. It was actually too early. 3 weeks అంటే ఎవ్వరు గెస్ చేయలేదు actually. అసలు అనుకోలేదు. మేము అనుకోలేదు. మినిమం 8 weeks అనుకున్నాను నేనైతే. Why do you think, Damini, then? Why are you out? ఐ థింక్ వాళ్ళకి క్లాసీ ఉమెన్ అక్కర్లేదేమో అనిపించింది. దే డోంట్ వాంట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించింది. వాళ్ళకి ఏంటంటే ఎంతైనా డ్రామా కావాలి, లవ్ ట్రాక్స్ కావాలి, తర్వాత లాట్ ఆఫ్ డ్రామా Yeah. లేదా లాట్ ఆఫ్ సింపతి. నేను పలానా చోటు నుంచి వచ్చాను, నాకు డబ్బులు లేవు, నాకు చెప్పులు లేకుండా నడిచాను. లాట్ ఆఫ్ దట్ సింపతి ఈజ్ ఆల్సో. అంటే నేను చెప్పుకోకలేదు, వీ నో వేర్ వి కేమ్ ఫ్రమ్. కాకినాడ నుంచి వచ్చాము మేము, 105 వీల్ ఎక్కి దిల్సుఖ్ నగర్ నుంచి నాంపల్లి వరకు బస్సులో తిరిగాము జస్ట్ మ్యూజిక్ క్లాసెస్ కోసం. సో వీ నో మా జర్నీ ఎట్లుండిందో. బట్ ఐ డెంట్ వాంట్ టు పోర్ట్రే మై సెల్ఫ్ యాజ్ అ వీక్. ఆ సింపతి, ఆ కార్డ్స్ ప్లే చేయాలనుకోలేదు నేను. చేస్తుంటే మేబీ ఉంచేవారేమో. ఐ థింక్ సో. అంటే యూ కెప్ట్ ఇట్ రియల్. ఐ కెప్ట్ ఇట్ వెరీ రియల్. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఇప్పుడు నేను ఏ స్పేస్ లో ఉన్నానో ఆ స్పేస్ ని ప్రొజెక్ట్ చేశా. చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు అవన్నీ ఒక పాయింట్ లో చెప్పొచ్చు. బట్ ఫస్ట్ 3 weeks లో అదే మన బ్రాండ్ ఐడెంటిటీ అవ్వకూడదు అన్నది నా. అంటే బిగ్ బాస్ లోకి ఎవరు వెళ్ళినా సరే విన్నింగ్ ఇస్ ద గోల్ ఫర్ ఎనీబడి. సో అంటే అలా పుటప్ చేయడంలో తప్పే ఉంది విన్ అవ్వడానికి? అసలు అవ్వడానికి వెళ్ళలేదు నేను. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ వాజ్ లైక్ 10th week వరకు ఉండి వెనక్కి వచ్చేస్తే చాలు, 10th week వరకు వెళ్తే చాలు, 10 weeks into so and so remuneration. అండ్ ఆల్సో ఇట్స్ జస్ట్ లైక్ 10th week వరకు వెళ్తే జనాలు నిజంగా నేను ఏంటో తెలుస్తుంది. అండ్ బయటకు వచ్చాక నేను షోస్ చేసుకోవచ్చు. ఐ కెన్ లెవరేజ్ దట్ పాపులారిటీ అండ్ ఎక్స్పోజర్. అలా చాలా ప్రాక్టికల్ గా అనుకునే వెళ్ళా. బికాస్ విన్నర్ ని ఎవరిని చేస్తారన్నది మన చేతిలో లేదు. ఇట్స్ ఆల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద ఛానల్స్ డెసిషన్ ఆర్ voting. సో ఏమో మరి తెలీదు. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం? ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్, డెఫినెట్లీ నాట్. ఇట్స్ ఓకే, ఏమో అందరికీ తెలిసిందే. ఓకే, సో ఇఫ్ దేర్ ఇస్ డ్రామా, ఇఫ్ దేర్ ఇస్ సింపతి, యు ఆర్ దేర్ yes for longer periods, you meant to say. Yeah, unfortunately that's the definition of entertainment emo ee show. But as for me personally, my definition of entertainment is slightly different. So this show is not for me at all. Kani Damini veltundi annaka I was like, do you think it's a good decision? Intlo chala discussions ayyayi. I was like but you know, you have to, it's all running on TRP, and right, you know how you have to be వాళ్ళకి కాంటెంట్ ఇవ్వాలి TRP రేటింగ్స్ కోసం, అది ఇది అలా చాలా ట్రాన్స్పరెంట్ కాన్వర్సేషన్స్ అయ్యాయి. She was very confident. She was like, no, I think I have that potential and I can give the content there. But unfortunately ఏమైందంటే ఫస్ట్ సీజన్స్ లో చాలా న్యాచురల్ గా ఏమీ ప్రిపేర్ అవ్వకుండా అలా ఫ్లో అయిపోయేది షో. ఇప్పుడు చూసి ఇప్పుడు సీజన్ 7 seasons అయ్యాయి. సో పీపుల్ are coming with an entire strategy, which is not wrong. అది వాళ్ళ strategy. But మన strategy ఏంటి అంటే being authentic and being as real as possible, keeping it very authentic. అది unfortunately ఇక్కడ form of entertainment కి fit అవ్వాల. ఇప్పుడు that's the thing. ఇయర్ 2023 లో ఫిట్ కాలేదు. Okay, actually that's what we think. Okay, so Big Boss house లో you are doing halchal, బయట she was doing halchal for you. అది తనే చెప్పాలి. నో, అసలు ఎంత అగ్రెసివ్ అయిపోయిందంటే శివంగి లాగా అంటే అక్కడ ఏమైనా జరుగుతుంటే చలి ఇక్కడ పోస్ట్ వచ్చేది, అండ్ అదే అలా అగ్రెసివ్ గా ఉండేదంటే దాట్ ఈస్ వెన్ ఎవ్రీబడి అబ్జర్వ్ మోర్ దాన్ దామిని. ఇప్పుడు ఏం పెట్టబోతుంది మౌనిమా అని.
నువ్వు బాగా హిట్ అయ్యావు. నీ ట్వీట్స్, నీ స్టోరీస్. The thing is, I'm very protective of my sister. అండ్ అదే తనేంటో నాకు తెలుసు కదా, సో అక్కడ వాళ్ళు అలా నా చెల్లిని నేనే అనను, మా మమ్మీ ఇంట్లో ఎవరు అనరు, కొంచెం నోరు కంట్రోల్ చేసుకో అని ఎవరైనా అనేటప్పటికి ఆబ్వియస్లీ ఐఎమ్ హర్. We share. We are blood sisters. I was agitated. I was like, ఎందుకు ఇంత ఎందుకు అక్కడికి వెళ్ళి నేషనల్ టీవీ పైన అనిపించుకోవాలి అన్నది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు అది కొంచెం కొట్టేది. బట్ దెన్ ఐ థింక్ షీ వాస్ ఫైన్. ఆల్సో మీకు తెలిసిందేగా, లైక్ హౌ దే ఎడిట్, హౌ దే పోర్ట్రేట్, ఇట్ ఆల్ ఆల్సో యాడ్స్ అప్. సో మేబీ ఫర్ హర్ ఇన్సైడ్ ద హౌస్ it wasn't a big deal. కానీ మనకి చూపించిన దానిలో, నేను చూసిన దానిలో I'm like, why are they, what's going on, ఇందులో ఏముంది, like I was disappointed. Not just that, even her exit interview also, I didn't watch the entire interview. I couldn't did not. Because some people messaged me, don't watch it, మీరు చూడకండి ఆ ఇంటర్వ్యూ అని. బట్ బిట్స్ అండ్ పీసెస్ ప్రోమో చూస్తాం, ప్రోమోస్ వస్తాయి, ప్రోమోసే చూసేదాన్ని. ప్రోమో చూసినప్పుడు అంత ప్రొవోకేటివ్ గా అవసరం లేదనిపించింది. లైక్ యు ఆల్రెడీ మిల్క్డ్ ద కాంటెంట్ వెన్ షీ ఈస్ ఇన్ ద హౌస్, ఇన్సైడ్ ద హౌస్. అండ్ మనకి బయట చాలా ఒక ర్యాండమ్ ఆఫ్టర్నూన్ ఐ హ్యాడ్ టు సిట్ ఇన్ మై ఆఫీస్ and delete all abusive, almost 100 to 150 abusive comments, repeated ga ade comments manually I was deleting. So all of that already ayindi. Exit interview lo kuda ఎందుకు why to put provocative questions, నువ్వేం ఆడలేదు, నువ్వు మరి అందుకే కదా నువ్వు ఇప్పుడు బయటకు వచ్చేసావు అంటే, ఐమ్ లైక్, లైఫ్ ఏమైనా అయిపోయిందా బయటకు వస్తే? దేర్ ఇస్ అ లాట్. హర్ కెరియర్ ఆర్ లైఫ్ డజంట్ డిపెండ్ ఆన్ దిస్ షో. సో I think it's all about I think after coming out of Big Boss also, చాలా మంది ప్రీవియస్ సీజన్స్, మై సీజన్, పీపుల్ ఆర్ స్టిల్ స్టక్ దేర్. ఓకే, అంటే స్టక్ దేర్ అంటే ఇంకా బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడం, ఇంకా యూనో ఆ ఇంట్లో ఆ రోజు పలానా రోజు వాళ్ళిద్దరి మధ్యన ఆయన మనస్పర్ధులు ఇంకా మనసులో పెట్టేసుకొని, యూనో దేర్ ఇస్ దిస్ కోల్డ్ ట్రీట్మెంట్ యూ గెట్ ఫ్రమ్ పీపుల్ ఆల్సో. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఐఎమ్ లైక్, అది అక్కడితో అయిపోయింది, వదిలేసేయండి. మీ కెరియర్ మీదే, మీ ప్రొఫైల్ మీదే, నా ప్రొఫైల్ నాదే. ఓకే, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, సో నాకు అనిపిస్తుంది యూ షుడెంట్ బి సో కన్జ్యూమ్డ్ బై బిగ్ బాస్ ఆల్సో. లైఫ్ ఇంకా చాలా ఉంది. యూనో ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో, దెన్ యు ఆర్ రెడీ టు గో ఫర్ అనదర్ సీజన్ ఆల్సో టు బిగ్ బాస్. అలా మెచ్యూరిటీ రాకపోవడమే ఇట్స్ గివింగ్ హై టీఆర్పీస్ మేబీ. ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ టూ మెచ్యూర్డ్ ఆల్సో విల్ నాట్ వర్క్ ఫర్ యు. ఎగ్జాక్ట్లీ. సో ఈ 3 weeks, జస్ట్ 3 weeks ఉన్నా కూడా హౌస్ లో, సరే యూ కేమ్ అవుట్ ఫర్ many other reasons. Did it give enough mileage or hike to your personality or profile, whatever it is? Enough mileage definitely not. ఇంకొక 3 weeks ఉంటే డెఫినెట్గా వచ్చేది enough. ఎందుకంటే బికాజ్ యాజ్ అంటే ఒక ఇండివిజువల్ ఉమెన్గా ఇంకొంచెం నేను ఆ ఇంట్లో ఇంకొంచెం బాగా కమాండ్ తీసుకొని ఒపీనియన్స్ అన్నీ కూడా ఫిల్టర్ లేకుండా చెప్పి, ఈ అమ్మాయి ఫైర్ బ్రాండ్ అట్లా అనిపించుకొని వచ్చేదాన్ని ఏమో. కాకపోతే 3 weeksకి వచ్చేయడంతో అంత ఇంపాక్ట్ ఏమీ రాలేదు. లైక్ పీపుల్ డెంట్ నో దిస్ సైడ్ ఆఫ్ మీ. ఓకే, గేమే అంటే అసలు గేమే స్టార్ట్ అవ్వలేదు 3 weeks. కరెక్ట్. సీజన్ ఫర్ సమ్ రీజన్ చాలా స్లోగా పికప్ అయింది. అండ్ అందరి ప్లే గేమ్ స్ట్రాటజీ ఏంటి అన్నది కూడా స్లోగా అర్థమైంది. లోపల గేమ్స్ అవి కూడా వాళ్ళు వెంటనే పికప్ చేయలేదు. సో దాని వల్ల ఐ థింక్ దట్ వాస్ అ డిసడ్వాంటేజ్ ఆల్సో. బట్ స్టిల్ కొంచెం ఆ బిగ్ బాస్ ఫేమ్ అన్నది కొంచెం లెవరేజ్ చేసుకుంటున్నా. గోయింగ్ టు మాల్స్ ఓపెనింగ్స్, తర్వాత యూనో నెంబర్స్ పెరిగారు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరిగారు, కొంచెం బాగుంది, ఇట్స్ నైస్. బట్ ఇంకొక కొన్ని వీక్స్ ఉండుంటే మేబీ అది ఇంకొంచెం ఎక్కువ ఉండేది. అండ్ ఒక 2 months సేవింగ్స్ బ్యాంక్ లో పడ్డాయి. సో దట్స్ ఇనఫ్, చాలు, బతికేయచ్చు. You are completely into singing only. Okay, Yeah. so coming to you, Mounima, you left to Canada. Yeah. ఇదేంటి ఇంత పెద్ద హిట్ అయింది సాంగ్ పాడినప్పుడు, దే ఆర్ స్టార్టింగ్ ఆఫ్ కెరీర్ అనుకున్నప్పుడు, why did you leave? అంటే
you're focusing on your studies and Yeah. what? అంటే బాహుబలి అయిన వెంటనే వెళ్ళలేదు. I still was here for the next couple of years or 3 years. అండ్ నేను మధ్యలో ఒక 2 years యాక్టింగ్ కూడా సీరియస్గా ట్రై చేశాను. బట్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అంటే నా మైండ్ సెట్కి, నా పర్సనాలిటీకి ఎందుకో ఐఎమ్ నాట్ కట్ అవుట్ ఫర్ ద వర్కింగ్ స్ట్రక్చర్ హియర్ ఇక్కడ ఇండస్ట్రీలో అనిపించింది. ఇది యాక్టింగ్ కెరీర్ గా వెళ్ళాలనుకుంటే, యాక్టింగ్ కెరీర్ గా వెళ్ళాలంటే, సింగింగ్ అప్పటికి ఆల్రెడీ నా ఆపర్చునిటీ ఇన్ సింగింగ్ వాజ్ బికమింగ్ అ బిట్ బ్లీక్, ఆర్ మేబీ ఐ డెంట్ ట్రై హార్డ్ ఎనఫ్ because my energy was on acting. My attention was on acting. And acting, honestly, at the end of the day, I did some very cool projects. ఒక సినిమా కూడా చేశాను, మా వింత కాదు వినుమా విత్ సిద్ధు అండ్ సీరత్ కపూర్. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ వర్ అ బిట్ డిసప్పాయింటింగ్. అంటే పెద్ద ప్రొడక్షన్ హౌసెసే, బట్ కొంచెం పేమెంట్స్ దగ్గర ఆర్ ఒక చిన్న ట్రీట్మెంట్, లైక్ అక్కడ మెయిన్ హీరోయిన్ ఆర్ హీరో అయితేనే వాళ్ళకు ఒకలాంటి ట్రీట్మెంట్, అండ్ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఇంకోలాగా, విచ్ ఐ డెంట్ లైక్ ఆనెస్ట్లీ. దట్ డిఫరెన్స్ వాజ్ వెరీ, it wasn't sitting with me. So I was like, and I also am a person who wants a bit of certainty and sustainability. And నాకు ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటే నాకు అంత సస్టైనబుల్ గా ఉండదు అని నాకు అర్థమైపోయి then I was like, okay, what should I do next? Maybe I should go on the business side of this industry. So that's when I applied for MBAs with a specialization in entertainment, music and media. Music, entertainment and media, and I finished my MBA. Now I work in Toronto. Right now I am working for a music product only. So I think I am at a very right place right now, and I'm learning a lot. అక్కడ అవన్నీ నేర్చుకుని, అంటే వాళ్ళంతా కొంచెం ప్రోగ్రెసివ్ గా అడ్వాన్స్డ్ గా ఉన్న అక్కడ మీరు ఇవన్నీ నేర్చుకొని వచ్చి, if you wanted to apply or if you want to get that ఇక్కడ చాలా gaps ఉన్నాయి. ఇక్కడ how do you apply that? ఇక్కడ already people are not aware of it or exposed to whatever you learned there. What I'm learning there is అక్కడ మనకి ఇక్కడ చాలా ఫిల్మ్ మ్యూజిక్ ఎక్కువ, playback ఎక్కువ, right? It's very film centric. But I think somehow the shift is happening to independent music. కొంచెం కోవిడ్ అయిన దగ్గర నుంచి మెల్లిగా షిఫ్ట్ అవుతున్నాను. తెలుగులో కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ వస్తుంది. నార్త్ లో ఆల్రెడీ చాలా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఉన్నారు. ప్రతీక్ కుహాడ్, అనువ్ జైన్, డివైన్, రాజకుమారి వచ్చింది. సో అది మెల్లిగా ఇక్కడ కూడా పాకుతుంది. I can see it coming to south. So by the time you come back, I think that's how I'm foreseeing it. Let's see. నా ఫోర్కాస్ట్ అయితే అది మోస్ట్లీ అలా అయితే మంచిది, లేకపోతే అక్కడే ఉండి చక్కగా అక్కడ జాబ్ చేస్తా. అయితే అంటే పాటలు పాడడం ఒకటిను, ఐ మీన్ బిజినెస్ సైడ్ ఆఫ్ ఫోకస్ పెట్టడం అనేది ఒకటి. అంటే ఆ పాటలు పాడటం ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత, లేదంటే ఒక ఆర్ట్ ఫామ్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత, ఆ పాటలు పాడకపోయినా లేదంటే నటించకపోయినా సరే మనం ఒక వ్యాక్యూమ్ ఎప్పుడు ఫీల్ అవుతానే ఉంటాం. Do you have that? Yeah, I do sometimes. I actually do. After going to Canada, I toured with DSP twice. రెండు సార్లు DSP sir తో US లో టూర్ చేశాను already. So I think that is filling me up. That is fulfilling. Stage, I love live singing and being on stage singing for who does not, I know. So Mounima, as elder one, మీ ఇద్దర్లో ఎల్డర్ మీరే కాబట్టి, యూ టెల్ మీ లైక్ హూ బ్లోస్ అవుట్ ఫస్ట్. ఏదైనా ఒక చిన్న ఏది జరిగినా సరే ఎవరు ఫస్ట్ రియాక్ట్ అవుతారు? ఓకే ఫైన్, మోస్ట్లీ ఇట్స్ మీ. ఓకే, బట్ నేను ఇప్పుడు కొంచెం ఐ థింక్ ఐ am in my zen phase. I'm in my patience phase. How are you achieving that? I think అది ఒక్కదాన్నే అక్కడ కెనడాలో కష్టాలు పడుతూ నేర్చుకున్నాను. అదంతే, నా అంతటికి నాకు అది లెసన్ లర్న్ లాగా అయ్యింది. కొంచెం ఓపిక పెరిగింది. నౌ ఐ థింక్ ఐ ప్రాబబ్లీ వోంట్ blow out of proportion. Okay, I don't like it. She doesn't approve of it. Oh yeah. అంటే ఆవిడ అలా ఉంటేనే బాగుంటుందా? So basically, see, when we are so kind and empath, మనకు ఒరిగింది ఏంటి? Okay. I say I'm done with that. Last year all I was like, I'll be this kind person, అదేంటి, compassion, kind, empath.
అసలు ఏది Workout వర్కౌట్ అవ్వలే. అవ్వలే. ఐఎమ్ నౌ లైక్ అసలు ఐ వోంట్ టేక్ ఎనీ బుల్షిట్, ఐ నాట్ టేక్ ఎనీ నాన్ సెన్స్. ఈ రియలైజేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఇంకా యూ హ్యావ్ టు, ఇది వర్కౌట్ అవ్వట్లేదంటే ఇంకా అఫెన్సివ్ అవ్వట్లేదంటే డిఫెన్సివ్కి వెళ్ళిపోవడమే. దట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. డిఫెన్సివ్ అవ్వట్లేదంటే ఒఫెన్సివ్ ఎగ్జాక్ట్లీ. అంటే సి ఆనెస్ట్లీ బీయింగ్ కైండ్, బీయింగ్ కొంచెం కంపాషనేట్ అండ్ ఎంపథెటిక్ అండ్ ఆల్ డజంట్ మీన్ యూ డోంట్ హ్యావ్ బౌండరీస్. ఐ స్టిల్ హ్యావ్ మై బౌండరీస్. కాకపోతే నేను ఇప్పుడు మనుషులకి జస్ట్ ఐ థింక్ ఐ స్టిల్ గివ్ దెమ్ 1 or 2 chances. ఐ హ్యావ్ దట్ పేషెన్స్ ఇన్ మీ. మూడోసారి ఇంకా మళ్ళీ అలానే ఏదో రిపీట్ అయింది, లేకపోతే వాళ్ళు అలానే బిహేవ్ చేస్తున్నారు అంటే ఇంకప్పుడు దెన్ ఐఎమ్ లైక్ ఓకే అని చెప్పి ఐ హ్యావ్ మై బౌండరీ. బట్ వర్సెస్ దామిని ఫస్ట్ 2 chances కూడా ఉండవు ఇప్పుడు. ఇప్పుడు ఐ థింక్ షీ ఇస్ లైక్ దట్ నౌ ఐఎమ్ లైక్ దిస్ బికాస్ చూసాను లైక్ సి ఐ విల్ నాట్ టేక్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్, బట్ ఎప్పుడైనా షూటింగ్స్ పిలిచినప్పుడు నేను నా ఫుడ్ నేనే ఆర్డర్ పెట్టుకొని నా పని నేను చేసుకొని ఆన్ టైంకి వెళ్ళి విత్ మేకప్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కార్ పంపించేది నేను నా కార్లో వస్తా అని అంతలా వెళ్ళాక కూడా దే విల్ మిస్ట్రీట్ యూ. దే డోంట్ వాల్యూ యూ, దే మిస్ట్రీట్ యూ. నీకు నాకంటే అసిస్టెంట్స్ లేరు, నేనే రెడీ అవుతా, ఆన్ టైం ఉంటా, ఫుడ్ తెప్పించుకుంటాను. నాకు ఫుడ్ దగ్గర ఫుడ్ ఎప్పుడు పంపిస్తారు అంటే నచ్చదు. ఎందుకంటే నా ఫుడ్ నేను తినలేనా, మీరు పెడితేనే నేను తినే పరిస్థితిలో ఉన్నాను. ఇదంతా ఎక్కడ? ఐ మీన్ షూట్స్ లో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈవెన్ ఈవెంట్స్ దగ్గర కూడా వెనకాల గ్రీన్ రూమ్ లో ఇఫ్ దే ఆర్ నాట్ సెండింగ్ మీ ఫుడ్ ఆర్ వాటర్ బాటిల్, బేసిక్ నెసెసిటీస్ కూడా ఇవ్వలేదు అంటే నాకు ఈ మధ్య ఐఎమ్ లైక్ నేను తీసుకోలేకపోతున్నాను. ఐఎమ్ లైక్ నాకు ముందే చెప్తాను, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ మీ ఫుడ్, వాటర్ అండ్ దట్ బేసిక్ నీడ్స్ అడగకూడదు కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అడగాల్సి వస్తుంది, ఇప్పుడు ఈ రోజుల్లో అడగాల్సి వస్తుంది. అవన్నీ నాకు ఐఎమ్ లైక్ ఓకే, నేను ఐ విల్ వాక్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. సింప్లీ వాకింగ్ అవుట్. రియలీ? సింప్లీ వాకింగ్. రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ జరిగిందా? 2-3 చోట్ల ఐఎమ్ లిటరలీ వాకింగ్ అవుట్. ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు ఆ మాత్రం బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను అక్కడ ఉండి ఏం చేయాలి? సో ఐఎమ్ లైక్ వాకింగ్ అవుట్ రెస్పెక్ట్ఫుల్ గానే. నేనేమి టాంట్రమ్స్ త్రో చేస్తూ వాళ్ళని అరిచేసి గొడవ పెట్టేసుకొని వాళ్ళని అస్సలు నథింగ్. కామ్ గా సైలెంట్ గా నోరు మూసుకొని వెళ్ళిపోతాం. అది చాలు కదా. సింపుల్ యాజ్ దట్. Yeah. నేను ఎందుకలా బ్లో అవుట్ అవుతారా అనే క్వశ్చన్, కోపం తొందరగా ఎవరికి వస్తుందని ఎందుకు అడిగానంటే, ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ యూ వెన్ యూ కేమ్ ఇన్ హియర్. యూ ఆర్ అబౌట్ టు పోస్ట్ సంథింగ్ అండ్ షీ వాస్ కంట్రోలింగ్ యూ. ఎందుకు చేయడం అవసరమా అన్నట్టు. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్, బట్ సో ఐ థాట్ ఓకే యు ఆర్ ద వెరీ రెబెల్ అయితే షీ ఇస్ ద కామింగ్ పర్సన్. Yeah, I generally rebel. She is usually like that, and sometimes I keep a check on her. I'm like, is it necessary? ఇప్పుడు దీని వల్ల ఇప్పుడు మళ్ళీ అనవసరంగా 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఆల్రెడీ మనకు ఒక లేబుల్ ఉంది, లైక్ దామిని ఇస్ వెరీ లైక్ బోల్డ్, అసలు ఎవరు చెప్పిన మాట వినదు, రెబెల్, విచ్ ఇస్ నాట్ రాంగ్. బట్ ఐఎమ్ లైక్, ఎందుకు దాన్ని పదే దాన్ని ప్రూవ్ చేయడం ఎందుకు? ప్రూవింగ్ ఇట్ కరెక్ట్ వై, అండ్ ఆ అటెన్షన్ గ్రాబ్ చేయడం ఎందుకు? ఐ థింక్ దట్స్ ద మెయిన్ రీజన్. సో ఎందుకు మనం టాక్ అవ్వడం వాళ్ళ కాన్వర్సేషన్స్ లో? చాలా కాన్వర్సేషన్స్ అవుతాయి. ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ దే టాక్. The lot of people talk behind me. Yeah, they do. So, why? అవసరమా మనకి? హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ ఇలా కాకుండా ఇంకోలా ఉంటే కూడా యాక్సెప్ట్ చేయలేరేమో. అదే అలా ఉండడానికి ట్రై చేసింది, అదే చెప్తోందిగా. అలా ఉండడానికి ట్రై చేసిన లాస్ట్ That didn't work out. That didn't really work out for me. Okay. Really didn't work out for me. I'm like, సరే okay. I'll be this very carefree, I don't care attitude తో ఉంటానని నేను ఇంకా డిసైడ్ అయిపోయాను అన్నమాట. ఓకే, సో ఎనీవే టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం బోల్డ్, కొంచెం వెరీ అవుట్ స్పోకెన్, వెరీ ఓకల్ అబౌట్ ఎవ్రీథింగ్ ఈజ్ యూ యాజ్ వెల్. ఎవరు బాగా బ్లో అవుట్ అయ్యేది అంటే యూ సెడ్ లైక్ యువర్ సిస్టర్. సో ఇద్దరు ఓ రకంగా రెబల్స్ అయితే. అంటే ఇన్ అవర్ ఓన్ వే, ఇన్ అవర్ ఓన్ పర్సనాలిటీ. నేను వెంటనే పెట్టేయాలి. ఐ విల్ నాట్ టేక్ టైమ్.
Okay. అండ్ వెంటనే హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ ఆర్ వాక్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ ఆర్ వెంటనే హ్యావ్ టు పోస్ట్ అబౌట్ ఇట్ ఆర్ వెంట అవుట్ సమ్ ఆఫ్ ది అదర్ వే. లేదా వెంటనే మేనేజర్ కాల్ చేసి ఇది చాలా బాగాలేదండి, అస్సలు బాగాలేదు, ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు మీ ప్రొడక్షన్, అస్సలు బాగాలేదని వెంటనే చెప్పేయాలి నేను. ఓకే. ఐ నాట్ టేక్ టైం, వెంటనే ఐ టెల్ దెమ్ అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ డే ఐ ఫర్గెట్ ఇట్. Yeah, that is there with her. I don't forget. You hold on. I hold on to it. I hold on to it with grudge and all of it. కానీ అలా అని నేను వెళ్ళి ఏమి మళ్ళీ తర్వాత రివెంజ్ తీసుకోవాలి అలా ఏం ఉండను. బట్ ఐ హోల్డ్ ఆన్, ఐ రిమెంబర్. Okay. సో నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ అక్రాస్ దట్ పర్టికులర్ పర్సన్ ఆర్ దట్ పర్టికులర్ టీమ్, వాళ్ళకి వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉంటాను అప్పుడు. ఓకే. యా, బట్ షీ ఫర్గెట్స్. నో, దీని వల్ల ఈ స్ట్రీక్ ఉండటం వల్ల మనకి ఏమి ఇబ్బందులు రావా? ఎనీ ట్రబుల్స్? వచ్చాయి ఇక ముందు రాబోతాయి. సో అంటే మనం ఎలాగ ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లైక్ దీస్ డేస్ మెనీ సింగర్స్ ఆర్ కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ లేబుల్స్, దేర్ ఓన్ బ్రాండ్ మ్యూజిక్, దేర్ ఓన్ బ్యాండ్స్. ఇలా సినిమా ఆపర్చునిటీస్ చూస్తే ఒకే సింగర్ వరుసగా ఒక 10 సినిమాల్లో పాడిన హిస్టరీ అసలు లేదు ఇప్పుడు ఎవరికి కూడా. సో హౌ ఆర్ యూ పీపుల్ మేకింగ్ మనీ ఇన్ మ్యూజిక్? ఫర్ మీ నాకైతే షోస్, నేను బ్యాండ్ పెట్టాక నైట్ క్లబ్స్ లో పాడాను విత్ మై బ్యాండ్. తర్వాత ప్రైవేట్ పెళ్లిళ్ళకి లేకపోతే చిన్న చిన్న ఇంటిమేట్ కాన్సర్ట్స్ చేశాను, కార్పొరేట్ ఈవెంట్స్ చేశాను. నౌ కొంచెం అదే లెవెల్ అప్ చేసి ఐ హ్యావ్ మై ఓన్ వెబ్సైట్, పీపుల్ కెన్ బుక్ మీ త్రూ మై వెబ్సైట్. సో and brand also because I also am a very nice influencer అంటే లైక్ కొంచెం స్కిన్ కేర్, మెంటల్ హెల్త్ గురించి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాను. సో I advocate people. So so I'm getting some brand integrations and brand deals. So I get money from that. Concerts, recordings, tarvata even ippudu kuda Bhimvaram at side, event managers call me for orchestra programs, which I do it wholeheartedly because I like that, because nenu akkadi nunchi vachanu kabatti I still like doing that. That's how I get money. And also because now we have a business together much better, I think down the lane much better నుంచి కూడా మాకు every month salary వచ్చేలాగా we are planning for it. Okay. So అంటే సినిమాల్లో పాడటం అనేది is not your mainstream income then? Definitely not anymore. Because సప్లై డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ కదా ఇప్పుడు. బికాస్ ఒక సినిమాలో ఎక్కువ పాటలు ఉండట్లేదు, ఉన్న ఎక్కువ మేల్ సాంగ్స్ ఉంటున్నాయి, ఫీమేల్ సోలోస్ ఉండట్లే, అలాగా. Okay. Have you seen Animal? Yeah. You? Yes, I did. Okay. Did you like the movie? I love the movie. I love Animal. Okay, you? I bits and pieces. I like few bits. But I didn't like few bits. Bits and pieces. Why did you like that? అంత ఏం నచ్చింది యానిమల్ లో? అసలు ఆ సౌండ్ డిజైన్ గానీ లేకపోతే టేకింగ్ గానీ ఐ డెంట్ గెట్ బోర్డ్. ఐ థింక్ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, యూ షుడెంట్ బోర్ యువర్ ఆడియన్స్ వెన్ దే కమ్ టు మూవీ. అది ఫస్ట్ చెక్. సో అది ఐ డెంట్ గెట్ బోర్డ్ ఫర్ షూర్. ఇట్స్ అ బోల్డ్ సబ్జెక్ట్. అది ఆ అబ్బాయి ఏం చేసినా వాళ్ళ నాన్న కోసం చేశాడు, అండ్ దట్స్ హిస్ క్యారెక్టర్. మనుషులందరూ అలాగ ఉండరు, మగవాళ్ళందరూ అలా ఉంటారని అని కూడా కాదు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ సూడో ఫెమినిస్టిక్ థింగ్స్ అండ్ సే లైక్ అట్లా ఎట్లా అన్నాడు వాడు అసలు ఒక అమ్మకే పుట్టాడా, అట్లా ఐ వోంట్ సే థింగ్స్ లైక్ దట్ బికాస్ దట్స్ హిస్ క్యారెక్టర్. హీస్ వాడిలా ఉండకూడదని అనుకోవాలి కానీ వాడిని అలా పోర్ట్రే చేస్తే అందరు అలా అయిపోతారు అన్నది కాదు కదా. సో దామిని ఏం చెప్తుందంటే, యానిమల్ చూసినా ఒకవేళ నచ్చినా సరే ఏమి నచ్చాలి మీకు, రణబీర్ లా ఉండకూడదు అనేది you should take it. Absolutely. So that is the thing. He convinced us that asalu veedenti inta asalu how obsessive is he over his father that he'll cheat on the wife. So అది మన అది చూసి మనం నేర్చుకోకూడదు, అంటే అది మనం చేయకూడదు, అంతలా కన్విన్స్ చేశాడు. సో ఐ థింక్ ఫర్ ద పర్ఫార్మెన్స్, సౌండ్ డిజైన్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ that movie is like amazing. Okay. Craft wise. What did you didn't like? అసలు ఏం నచ్చలేదు?
Yes, cheating on the wife part. I didn't like it. Like అది నాకు కొంచెం అప్పటి వరకు గీతాంజలి అంటే ఇంకా ఒక సీన్ లో అంటాడు, నువ్వు నన్ను ఏదన్నా అడుగు, నేను నీకు ఏదన్నా చెప్తా. లైక్ do I watch so and so, do I have girlfriends and all of it, I'll tell you, but don't ask me about my father or some dad గురించి మాత్రం బ్యాడ్ గా మాట్లాడుకు. అలాంటి క్యారెక్టర్, అంత పెడస్టల్ మీద పెట్టిన క్యారెక్టర్, లైక్ హిజ్ లవ్ ఫర్ గీతాంజలి, అండ్ ద ఫస్ట్ షార్ట్స్ అన్ని కూడా అదే కదా, హిల్ బి స్మిటన్ బై హర్ రైట్ when he sees her for the first time. So అంత క్యారెక్టర్ ని సడన్ గా సెకండ్ హాఫ్ లో నేను జస్ట్ వేరే అమ్మాయితోనే కదా పడుకున్నాను, నన్ను క్షమించేయచ్చు కదా, నేను మర్డర్స్ చేస్తేనే క్షమించావు, సో దీన్ని కూడా క్షమించేయచ్చు కదా అంటే, ఐ వాజ్ లైక్ అబ్బా ఇప్పటిదాకా ఉన్నాను రా నేను ఈ సినిమాతో, ఇప్పుడు పోయింది నాకు. ఇంకా అక్కడ నుంచి ఐ థింక్ ఐ లాస్ట్. లైక్ క్రాఫ్ట్ వైజ్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్. ద మ్యూజిక్, సౌండ్ డిజైన్, ఐ థింక్ సందీప్ గారికి చాలా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఎందుకంటే నాట్ జస్ట్ దిస్ మూవీ, ఈవెన్ అర్జున్ రెడ్డి earlier also when hero sees the heroine, విజయ్ ది ఒక షాట్ ఉంటది, ఓన్లీ ద ఐ బాల్స్ రోలింగ్, ఇట్స్ జస్ట్ అలాంటివి అలాగా they were itched onto my mind. So I absolutely loved the craft. What about Ranbir then? Oh, so good. So good. Girls just don't have words to define him. I think he's as good. He did amazing. ఆ క్యారెక్టర్ ఎలా రాసుంటారో దానికి అసలు into 100 చేసుంటాడు రణ్వీర్. I think so, and he justified it. Nailed it. On screen Ranbir, off screen Sandeep. Yeah, they did a great job. Yes, I think I'm a fan of Sandeep Reddy on that. Seriously. Truly. Yeah. Cool then. Coming back to your singers fraternity. I'll tell some animals. అంటే ఇప్పుడు హేమచంద్ర అన్నానంటే ఏ యానిమల్ గుర్తొస్తుంది? బేస్ వాయిస్ కదా, నాకు లయన్ గుర్తొస్తుంది. Okay. He is also like I don't care types. అవునా? So I look up to him for how he approaches towards certain things in life. Really? Yeah, it's okay. వేరే లెవెల్ లో ఉంటాడు చందు ఎప్పుడు. Yeah. For me, even for me. Yeah. I like his outlook towards life in general, and also music. Okay. And lot of other things too. Oh really? Yeah. Very practical, you mean? Yeah, very Yes. practical, very like zen mode, like ఏది అక్కడ ఏమైనా సరే zen మెయింటైన్ చేస్తూ. I really like that about it. Cool. This is something very good to hear about Hemchandra. Yeah. Anurag Kulkarni define చేయమంటే with the relationship you had, what would you say? I think We went to school together. మేము ఏ స్కూల్? Brilliant Grammar High School, Dilshuk Nagar branch. 7th, 8th, 9th we used to sing in our school events together. Janaganamana or Vande Matram, దేశభక్తి పాటలు అవన్నీ. సో అప్పటి నుంచి నాకు అనురాగ్ తెలుసు, అండ్ అప్పటి నుంచి చూస్తున్నాను, అండ్ టుడే ఐ నో వేర్ హీ ఈస్, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వాట్ హీ ఈస్ డూయింగ్. ఇప్పుడు అంత కాన్స్టెంట్ గా టచ్ లో ఉండం కానీ హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. హీస్ ఆల్వేస్ వెరీ థాట్ఫుల్ అండ్ వెరీ, తను కూడా చందు లాగానే తన అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్ కూడా ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. వెరీ కాన్ఫిడెంట్ పర్సన్, బట్ వెరీ సాఫ్ట్ స్పోకెన్. ఆల్సో సాఫ్ట్ స్పోకెన్. చాలా మితభాషి. మనం 1-on-1 మాట్లాడుతుంటే మళ్ళీ కొంచెం వల్నరబిలిటీ కూడా చూపిస్తాడు. సో it's very nice to actually see such men in industry. So wow, he's also my friend, so yeah, he's very kind. Yeah, he's very kind. Okay. So what about, like, we are speaking about, since we are all girls here, let's go into some boyfriends talk. Oh wow. Oh my god. Okay. So you're pretty girls, so you are in the industry where you are exposed to many అందరూ like ఆర్టిస్టుల దగ్గర నుంచి మ్యూజిషియన్స్ దగ్గర నుంచి వాట్ నాట్, యు ఆర్ ఆల్సో ఇంటూ యాక్టింగ్ కాబట్టి all sorts of men you must have faced them kada. How do they hit on you? Very standards anta bago when they hit on us. Yeah.
not very flattering, to be honest. I think people don't hit on me that easily. Yeah. In the industry. Yeah. ఓకే అంత ఈజీగా నన్ను కూడా ఎవరు అప్రోచ్ అవ్వరు. I don't know why. Maybe we intimidate, Yes, we are intimidating. but we are not intimidating. Compliments and all they do. Like, Mhm, you was born now, you was hot now, you was born now, I like your dress today, and all that they do. But sincere గా serious గా ఒక romantic move మాత్రం అంత ఈజీగా they don't move. ఓకే They don't take that first move అంత ఈజీగా, ఎందుకంటే we are intimidating for sure. ఓకే Yeah. అండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి చాలా మందిని మేము అన్న 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 అని పిలవడం Yeah. స్టార్ట్ చేస్తాం. ఓకే సో బికాస్ వీవర్ కిడ్స్ కొంచెం వాళ్ళు మాకన్నా ఒక 4-5 years పెద్దగా ఉన్నా వి అన్న. స్టార్టెడ్ కాలింగ్ దెమ్ అన్న, సో ఇట్స్ వెరీ ట్రిక్కీ ఆల్సో. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు యానిమల్ లో రణబీర్ అంటాడు ఐ డోంట్ హ్యావ్ ఎ సిస్టర్లీ ఫీలింగ్ ఫర్ యూ అని. మీకు ఎవరికైనా ఉందా? ఏమన్నా ఐ డోంట్ హ్యావ్ ఎ బ్రదర్లీ ఫీలింగ్ ఫర్ యూ దో ఐ కాల్ యూ అన్నా? లేదు, ఐ థింక్ ఇట్స్ నాట్ దేర్. లేదులే, అలా ఏం లేదు. ఏమో మీ నవ్వు చూస్తే నాకు అలా అనిపించట్లే. అన్న వాళ్ళందరూ బ్రదర్లీ ఫీలింగ్. యా, బికాస్ యూ కాంట్ గో బ్యాక్. ఎగ్జాక్ట్లీ, ఆల్ కెనాట్ బి రణబీర్స్. మీరు ఎలాగో ఇంటిమిడేటింగ్ అంటున్నారు, అప్రోచ్ అవ్వడం కష్టం అంటున్నారు. పోనీ సరే, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ యు ఆర్ లుకింగ్ ఫర్ దామిని? Oh wow. Oh my god. I'm a very simple girl. కొంచెం మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంటే బాగుంటుంది. లైక్ మరి బేసిక్ టీ షర్ట్ జీన్స్ కాకుండా కొంచెం మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంటే బాగుంటుంది. హీ డజంట్ హ్యావ్ టు బి ఫుల్లీ లోడెడ్. డబ్బులు కూడా ఫుల్లీ లోడెడ్, ఫుల్లీ రిచ్ కూడా అవసరం లేదు, కొంచెం అవసరం లేదు. ఈవెన్ నీలోఫర్ చాయ్ ఇస్ ఓకే ఫర్ మీ. లైక్ ఇఫ్ he feels like let's go to నీలోఫర్ చాయ్, I'm ready, I'm open for it. I think he should be a disciplined person in general. ఓకే, కొంచెం పొద్దున్నే లేచి తన మీద తను వర్కౌట్ చేసుకొని తన బాడీని, ఇఫ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ. తను బాడీ ఎట్లున్నా పర్లేదు, నేను నైట్ 2 o'clock కూడా బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ తింటాను, నేను అసలు టైంకి పడుకోను, నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఈస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హౌ డు ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ? ఓకే, ఇఫ్ హీ కెన్ కుక్, ఇఫ్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, that's enough. Yeah, your turn. For me, I think one of the points she said, ante koncham self care, self love. Yeah, That person should love himself, obviously. Because I have done a lot of healing. I've healed from a lot of things, so I expect the other person also to be healed from his past. Alanti baggage em lekunda first undadam నాకు కావాలి. Tarvata progressive in thinking. Yeah, in a lot of aspects progressive, and someone who can be my emotional support no matter what. Okay. లైక్ లిటరలీ నేను వచ్చి ఇలా అయ్యింది అని నేను ఫుల్ ఇట్లా ర్యాంట్ చేసిన, మరి నువ్వు అలా ఎందుకు చేసావు అలాంటివి అనకూడదు. ఆల్ అంటే నాకు తెలుసు లోపల, ఐ నో, బట్ that's not the right time for you to tell me that. No, jokes apart, someone who can support me emotionally no matter what. Okay. Who అంటే బేసిక్ గా ఎమోషనల్ గా నన్ను కించపరచకుండా ఉంటే చాలు. Okay. Yeah. So physically what turns you on? I think effort Kind turns. of effort. అంటే లైక్ ఇప్పుడు లవ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, 5 లవ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మీకు మనందరికీ తెలిసిందే. సో మేబీ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ మోస్ట్లీ. అంటే కొంచెం చిన్న నేను ఇంటికి వచ్చేటప్పటికి ఏదైనా ప్లాన్ చేయడం, లేకపోతే ఇంటికి వస్తూ ఏదైనా తీసుకురావడం, అలాంటి స్వీట్ సర్ప్రైజ్. బికాస్ ఐ ఆల్సో ఐఎమ్ ఆల్సో సచ్ పర్సన్. ఓకే, ఫర్ నో రీజన్, మనకి రీజన్ అక్కర్లేదు. ఈ రోజు ఫ్లవర్స్ కొని పార్ట్నర్ కి ఇవ్వాలంటే దానికి రీజన్ అక్కర్లేదు. You just need just out of just need some time to go pick the flowers and tell them that you love them. So effort. It is really nice to have that. And physically aithe koncham I like koncham broad men, like broad shoulders and eyes. I think eyes is also one. ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ అంతా బ్రాడ్ షోల్డర్స్ ఉన్నారు. Oh god. Yeah, that kind. Yeah, that kind.
ఓకే. Yeah. సో మీ ఇద్దరికి పెళ్లి చేయాలంటే ఆంటీ ఇప్పుడు ఈ వీడియో బిట్టి చిన్నది కట్ చేసి బాబులు ఇదిగో ఇలాంటి పిల్లడు ఎవరైనా ఉంటే రండి దయచేసి ముందుకే స్వయంవరం అమ్మ మా అమ్మ ఆల్రెడీ పాపం She's కష్టపడుతోంది ఐ నో నాకు నచ్చిన వాళ్ళని తీసుకురావడం. ఐ నో ఐ హ్యావ్ బీన్ సీయింగ్ మీ మదర్ని నేను చిన్నప్పటి నుంచి కూడా ఎల్ఎంఏలో షీ యూస్ టు బి లిటిల్ డాల్, ఒక బొమ్మ అలా తిరుగుతూ ఉన్నట్టు ఉండేది క్లాస్లో. ఐ యూస్ టు సీ అ మామ్, ఆవిడ పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్నాక్స్ వాటర్ వాట్ ఎవర్ ఐ డోంట్ నో, షీ యూస్ టు ఫిల్ ద బాస్కెట్ తీసుకొని వచ్చి అక్కడే ఉండి సగం క్లాస్ నేను దామిని చూడటం అయితే సగం ఆంటీని చూస్తూ ఉండేదాన్ని. షీ అసలు ఏంటి ఆవిడ డ్రీమ్స్ అన్ని కూడా మీ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారా, లేదంటే తన కూతుళ్ళ మీద తనకున్న డ్రీమ్స్ ఆశలు ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తుండేవి మీ మదర్లో. సో ఐ రియలీ గివ్ క్రెడిట్స్ టు హర్ టు సీ యూ బోత్ లైక్ దిస్ టుడే. షీఈ్ ఆల్సో బోల్డ్ ఉమెన్. అప్పట్లో మా ఇద్దరిని తీసుకొని మేము కాకినాడలో ఉన్నాము, మా ఇద్దరిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. మా డాడీ ఇంకా అక్కడే ఉన్నారు జాబ్. He was still against the idea of moving to a different city. So I think ఊరు నుంచి పల్లెటూరు నుంచి ఇక్కడికి రావటం సిటీకి వచ్చేసింది అలా ఇద్దరిని చిన్న పిల్లల్ని వేసుకొని. దేనికి మీ ఇద్దరికి మా కొంచెం మంచి ఇద్దరికి ఎక్స్పోజర్ మా ఇవ్వడానికేనా? ఇద్దరికి ఇక్కడ మంచి స్కూల్లో జాయిన్ చేయించి మ్యూజిక్ ఇక్కడ మ్యూజిక్ టీచర్స్ మంచి మ్యూజిక్ టీచర్స్ తో రియలీ స్టూడియోలు తిప్పి. she I think whatever we are today, little bit of qualities, all of this rebel or you know the ambition also. ambition అవంన్నీ ఆమె దగ్గర నుంచి I think we definitely took from her. Okay. She is also an unapologetic woman. Very she's also అంటే ఇలాగ ఏమని చెప్పాలి, ఇలా నాన్ సెన్స్ అది భరించదు అనమాట. అంటే ఎవరైనా ఇలాగా రైట్ ఆన్ ఫేస్ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్అపాలజెటిక్ అసలు. కూల్. సో వాట్ ఎవర్ యు ఆర్ టుడే ఇస్ టేకెన్ ఫ్రమ్ హర్ మోస్ట్లీ. ఆల్సో ఐ థింక్ చిన్నప్పుడు తను కాలేజ్లో ఇంటర్మీడియట్లో ఉమెన్స్ కాలేజ్ రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్లో చదువుకున్నారు. అప్పుడు ఐ థింక్ జంధ్యాల్ గారి ఆఫీస్ నుంచి ఎవరో మా అమ్మని చూసి సినిమాల్లో యాక్ట్ చేస్తావమ్మా అని అడిగారు. ఆ రోజుల్లో మా తాతయ్య ఒప్పుకోలే, మై మామ్స్ డాడ్. సో తను చేయలేకపోయింది, లైక్ she couldn't be in this industry, she loves it. అదేంటి మొన్ననే గీతాంజలి సినిమా చూస్తుండే నేను మా అమ్మ ఇద్దరం కలిసి. సో షీ వాజ్ లైక్ నేను సేమ్ ఇలాంటి స్కట్లే కుట్టించుకున్నాను, గిరిజా జల్లంత కవ్వింత దోస్ బాండిని మిర్రర్ స్కర్ట్స్ అండ్ టాప్స్. ఇలా సినిమా రిలీజ్ అయ్యేదో లేదో షీ యూస్ టు బై ద సేమ్ సారీస్ ఆర్ గెట్ రెప్లికాస్, get it stitched. She was the fashion icon ఆ రోజుల్లో అప్పట్లో. సో మాకు డెఫినెట్లీ మాకు చాలా మా మదర్ నుంచి వచ్చాయి. అండ్ షీ వాంటెడ్ టు బి ఇన్ దిస్ ఇండస్ట్రీ బట్ షీ కుడెంట్ డూ దట్. మిమ్మల్ని చూసి మురిసిపోతుంటారేమో. యా డెఫినెట్లీ. సో అందుకే ఇంకా పట్టుదలతో మమ్మల్ని షీ పుష్డ్ us into this thing. అండ్ మేము కూడా ఏదో ఫోర్స్ఫుల్ గా ఏం రాలేదు. We also did it through love and you know respect to the craft, but that's her story. I think we should talk about her story. See, అంటే ఎంత ఇంపాక్ట్ ఉందో నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను. I still remember her efforts. So it paid off today. That's so amazing. ఏదైనా ఒక పాట మేము నేర్చుకోవాలి అంటే అప్పట్లో ఇంకా సిడీస్ అండ్ క్యాసెట్స్. సో క్యాసెట్ షాప్ కి వెళ్ళి మొత్తం లిస్ట్ ఆఫ్ సాంగ్స్ అన్ని రాసి, అంటే షీ ఆల్రెడీ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ సాంగ్స్ దట్ she wants us to learn. For example, Shruti Neevu Gati Neevu, Aanati Niyara, ఈ విశ్వనాథ్ గారి క్లాసిక్ సాంగ్స్ అన్ని అండ్ అప్పట్లో వచ్చిన క్లాసిక్స్ అన్ని నేర్చుకోవాలి అనుకున్న అన్ని లిస్ట్ రాసుకొని ఆ క్యాసెట్ స్టోర్ కి వెళ్ళి ఆ క్యాసెట్ చేయించి తీసుకొచ్చి she used to make us listen every day. మా రొటీన్ ఏంటంటే బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య కీర్తనలు వినడం ఆర్ ఈ క్యాసెట్స్ వింటూ పడుకోవడం. సో అవన్నీ ఆ వర్క్ అదంతా మరి అప్పట్లోనే ఆమెకి ఏమి తెలియకుండానే మ్యూజిక్ ఇండస్ట్రీ ఏంటి ఎలా వర్క్ అవుతుంది అలాంటివి ఏం తెలియకుండానే షీ వర్క్డ్ ఇట్ అవుట్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో తనకు తోచిన విధంలో. సో ఐ థింక్ ఐ అప్రిషియేట్ దట్ అ లాట్. షీ డెఫినెట్లీ వాజ్ షీ ఈజ్ అ స్మార్ట్ ఉమెన్. Inspiration to many. Definitely. If you wanted to dedicate a song to your mother, what would that be? బాలు గారి పాటలు ఏ పాట అయినా డెడికేట్ చేయొచ్చు. జిలిబిలి పలుకుల జాబిలి కోసం
నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలిని పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలిని పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. Auntie, this song is for you from your daughters. So one thing, if you would like to, everybody have ex. What is that you like in your ex? What you don't like in your ex? What I like in my Yeah. ex, he's a very kind person. Kind. చాలా ఐ థింక్ ఒక హోటల్కి వెళ్తే వెయిటర్ ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూస్తాడు. బేసిక్ గా హ్యుమానిటీ చాలా ఎక్కువ. Mm. సెల్ఫ్ రైషియస్ మంచితనం అసలు నెక్స్ట్ లెవెల్ మంచితనం. మంచితనానికి మారు పేరా? మంచితనానికి మారు పేరు. సెల్ఫ్ Okay. రైషియస్, సో ఎమోషనల్. ఐ కాంట్ కీప్ అప్. హ్యాండిల్ చేయలేం. I can't keep up. I'm not at all. I'm a very logical person. Okay. I'm Okay. not an emotional person at all. She is an emotional person. I think so. Okay. Very sensitive. I am not. Okay. What I don't like is that he's not that independent. కొంచెం ఇండిపెండెన్సీ ఇంకా యాజ్ అన్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ గా ఉంటే ఇంకా grow అవ్వాలి. ఐ థింక్ Okay. You both are of same age? సార్ట్ ఆఫ్ Okay. just 1 year. అంటే ఒకే ఏజ్ లో ఉన్న అమ్మాయి అబ్బాయిని కంపేర్ చేస్తే విమెన్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ Yeah. దాన్ మెన్ అంటారు. Yeah. సో that must be one of the reasons to become ex. Yes. Now? Yeah, that's true. That's true. Yeah. But in general, I feel like he should be more independent. ఓకే. ఇండిపెండెంట్. డిపెండెంట్ అంటే ఎవరి మీద? And not get influenced. Not get influenced, get independent, be so independent, and very unapologetic also. Because అక్కడ ఏంటంటే too kind, no, so he can't be unapologetic. It's like contrasting things. Yeah, బ్యాలెన్స్ అవ్వట్లే. ఎక్కడ బ్యాలెన్స్ దగ్గర you Miss feel like వా మనకి విసుగొచ్చేస్తుంది. గుడ్ దట్ ఇప్పుడే విసుగొచ్చింది. Yeah. Yeah. Oh my god. Yeah, I yeah. can't believe you asked this question and she answered it. Yeah. We are coming to you. I don't have an ex. She doesn't ఇది have an అబద్ధం. ex. Are you lazy? Okay. My ex, what I like and what I don't like. Yeah. I really don't have an ex. Not from the industry, at least. Oh, ఇండస్ట్రీ అనేవి ఎవరి కాదు. కొత్త హింట్లు ఇవ్వదు. డాష్. So, God. Eat some cornflakes and chill. sorry. Yeah. No, you tell. ఇది I వెళ్ళట్లే. don't think in the last 4-5 years she had an ex. I've never dated anyone. If you want to dedicate a song to your ex, what would that be, Damini? Oh my god. 2024, let's rock it. She's blushing. No. She's blushing even today. Excited. She does. Okay. Papa. కళ ఓ కళ చూడకే అలా హే ఇలా నీ బల అల్లితే ఎలా మరో ప్రపంచమే అలా వరించగా పరుగులు తీసే నా ఎదకి
నిలకడ నేర్పేవెలా కుదురుగా ఉంటే మంచిదని వెనకకి లాగేలా. It's his favorite song. Deep. How did she cope up with heartbreak? Who? She? She? Ah. How did she? How It did was, she? It wasn't easy. It wasn't easy. Was it won't Also, be? నేను ఎక్కడ లేకుండే, నేను మొత్తం టొరంటోలో ఉన్నాను అదంతా అయినప్పుడు. సో ఐ డోంట్ ఈవెన్ నో లైక్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేకుండే వాట్స్ గోయింగ్ ఆన్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్. ఇట్ వాజ్ ఆల్ లైక్ అ సర్ప్రైజ్. ముందు దాని హౌ డి షీ కోప్డ్ అప్ ఐ డోంట్ నో, బట్ హౌ ఐ కోప్డ్ అప్ దేర్ అన్నది అసలు క్వశ్చన్. Really? యా, ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ నేను అక్కడ చాలా ఎమోషనల్ గా, We బికాస్ were all so connected with that person. yeah, Emotionally. like it didn't feel like it was just her breakup. It felt like an entire family broke up with a certain person or a certain family, which was very painful. And హార్ట్ బ్రేక్ అని ఎవరో ఒకలేదు, దట్ ఇండివిజువల్స్ మాత్రమే ఎఫెక్ట్ అవడమే కాదు, కాదు. my mom was the most affected. my mom was the most affected. So ఇక్కడ దామ్నికి ఏమైపోయిందంటే, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడేమో దామ్ని ఒక్కతే ఉంది, అండ్ మై మామ్ వాజ్ సో ఎమోషనల్ అండ్ సో ఎఫెక్టెడ్. సో షీ హ్యాడ్ టు పుట్ అప్ అ స్ట్రాంగ్ ఆరా, స్ట్రాంగ్ ఫేస్ టు డీల్ విత్ మై మామ్. అండ్ షీ యూస్ టు కాల్ మీ, అండ్ నా దగ్గర షీ యూస్ టు Break down. And I was like, ఇంకేం చేస్తాం. I think she went for the therapy and all also. Pottery therapy. Pottery was one of the main things, how she Yeah. coping mechanism. పాటరీ వైపు ఎందుకు అంటే someone suggested you? అంటే No, మీ no, no. therapist నాకు or like- ఎప్పటి నుంచో పాటరీ వీడియోస్ చూస్తుంటే కొంచెం కామింగ్ గా అనిపించేది. Okay. ASMR వీడియోస్ పాటరీ చూసేదాన్ని బిఫోర్ ఈవెన్ లెర్నింగ్ ద క్రాఫ్ట్. Okay. సో ఆఫ్టర్ బ్రేకప్ ఒక 1 month బ్రేక్ తీసుకొని ఐ వెంట్ టు కేరళ, లెర్న్ పాటరీ. Then I got back and I started practicing therapy and all. I didn't, frankly speaking, I didn't heal completely through pottery and therapy. Time healed it. She also traveled Switzerland. Switzerland కాదురా, ఎక్కడికి వెళ్ళా? Scotland. Scotland. Sorry. She took a solo trip Scotland. Oh, solo trip. Okay. solo trip. Cool. Solo trip. Travels and all. Time heals you. అంతే, టైం ఇవ్వాలంతే. Yeah. ఇక ఏం చేసినా 2 years solid. So you are out of it completely? Yes. Great. That's really great. And broken hearts andarki, with your experience, do you think it is easy It is not easy. at all? No. ఓకే. No. అండ్ థెరపీ అన్నారు కదా, సో న్యూ ఏజ్ పీపుల్ అంతా ఇప్పుడు, ఇంతకుముందు హార్ట్ బ్రేక్స్ అయితే ఏముండేది, తాగడం లేదంటే ఇంకొకటి Yeah. సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక వ్యసనం Substance, పాలైపోయి ఇదైపోతుండే వాళ్ళు. ఇప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ థెరపీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ థెరపీలు అనేవి నిజంగా హెల్ప్ చేస్తాయా? యా, డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. హార్ట్ బ్రేక్ అనే కాదు, ఇన్ జనరల్ గా కూడా ఇంట్లో ఏమన్నా మనకి ఇష్టం లేని సిచ్యువేషన్ లో ఉన్నా, లేకపోతే ఇంట్లో మనతో ఫ్యామిలీ దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా, ఆర్ యు ఆర్ సఫరింగ్, యువర్ పర్సనల్లీ హ్యావింగ్ అ బ్యాడ్ టైమ్ ఇన్ యువర్ కెరియర్, ఆర్ మెంటల్ హెల్త్ జనరల్ గా బాగాలేదు అన్నా, వీ ఆల్ హ్యావ్ టు గో టు థెరపీ, టాక్ టు స్పెషలిస్ట్ మెంటల్ హెల్త్. సో యూ సజెస్ట్ హెల్ప్ చేస్తుంది? 100%. Big time. Oh yeah? Big time. 100%. It helped me. I don't know if it will help everyone or no. బేసిక్గా నాకు ఇట్ వాజ్ వెరీ గుడ్ మీడియం టు అండర్స్టాండ్ మై సెల్ఫ్. ఓకే. నేనేంటి, నా పర్సనాలిటీ ట్రైట్స్ ఏంటి, నేను ఎలా బిహేవ్ చేస్తా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు, అండ్ అది ఎలా మార్చుకోగలను నా బిహేవియర్ని, ఇంకెంత బెటర్గా హ్యాండిల్ చేయగలను ఒక చేంజ్ని కానీ, కాన్ఫ్లిక్ట్ని కానీ, ఆర్ ఒక రిలేషన్షిప్లో ఒక ఏమంటారు అంటే, ఇప్పుడు మా పేరెంట్స్తో కూడా సమ్ టైమ్స్ వీ హ్యావ్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది. అలాంటి ఫ్రిక్షనల్ టైమ్స్లో ఎలా డీల్ చేయాలి అవతల పర్సన్ని, అలాంటివన్నీ నాకు ఒక టూల్ కిట్ లాగా నాకు దొరికాయి ఇన్ థెరపీ. నౌ ఐ నో
లైక్ ఎట్లా నేను ట్రిగర్ అవ్వకూడదు, ఎలా అవతల పర్సన్ ట్రిగర్ చేయకూడదు, అండ్ పీస్ ని ఎలా మెయింటైన్ చేయాలి. చాలా మందికి ఉంటుంది ఇటు నిజంగా థెరపీలని అదని ఇదని వెళ్తుంటారు కదా, నిజంగా హెల్ప్ చేస్తే అని. సో యూ సే దట్ ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్. డెఫినెట్లీ హెల్ప్. గ్రేట్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు మనం పాట దాకా వచ్చాము. అండ్ యూ షార్ట్ టు ఫేమ్ విత్ బాహుబలి. ఎస్. సో బాహుబలి అనేది ఇట్స్ బిగ్గెస్ట్ బ్రేక్ ఫర్ యూ. దామిని మౌనిమా అనేది బయట తెలిసింది అంటే బాహుబలి సినిమా ద్వారానే. ఆ మేకింగ్ అంతా అసలు హౌ డిడ్ యూ లైక్ యూనో ఇది ఇంత పెద్ద మ్యాగ్నానిమస్ ప్రాజెక్ట్ అవుతుంది, అందులో మనకి ఇంత పేరు వస్తుంది, ఆ మేకింగ్ అంతా ఎట్లా జరిగింది అసలు? యాక్చువల్లీ తెలియకుండానే జరిగింది మాకు. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు మేము కొంచెం వైజ్ అయ్యాము ఇండస్ట్రీలో, అన్ని చాలా ఈ జర్నీ చూసి కొంచెం ఎక్స్పీరియన్స్ వల్ల వి బికేమ్ వైజర్ అండ్ వి నో ఒక పాట బయటకు రావడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో. బట్ అప్పుడు 2013లో బాహుబలి రిలీజ్ అయ్యింది. అది అప్పటి వరకు మేము చేసిన కృషికి దట్ వాజ్ ద రివార్డ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ us. ఓకే. సో మాకు ఆ మేకింగ్ కానీ, లేకపోతే రాజమౌళి గారితో మేము స్టూడియోలో అక్కడ రాజమౌళి గారు కూర్చునేవారు, మేము అందరం ఇక్కడ గొడవ చేస్తూ మా పనిలో మేము ఉండేవాళ్ళం. రికార్డింగ్ బిట్స్ సార్ పిలిచి ఇది పాడు, ఇది నేర్చుకో అంటే నేర్చుకొని పాడేసేవాళ్ళం. సో ఇట్ వాజ్ నాట్ లైక్ అదే దట్స్ అ జాబ్ ఫర్ అస్. ఆ రోజుల్లో పిలిచారు పాడాలి అన్న జాబ్. వి డిడ్ంట్ సీ ఇట్ యాజ్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కదా, ఈ ఆపర్చునిటీ కోసం బయట ఇంకెంతమంది తహతహలాడుతున్నారు అన్న ఒక రియలైజేషన్ కూడా మాకు లేదు. ఫస్ట్ లో రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయాక కూడా లైక్ ఓ ఇట్ ఈస్ అ బిగ్ డీల్. అండ్ రిలీజ్ అయ్యాక కూడా our part what I feel like that was a mistake which we didn't know. ఏంటంటే మాకు బాహుబలి పాట వచ్చాక ఒళ్ళో వచ్చి అన్ని ఆపర్చునిటీస్ వచ్చి పడతాయి అని అనుకున్నాము. వి డిడ్ంట్ డూ నెట్వర్కింగ్, వి డిడ్ంట్ లెవరేజ్ ఇట్ టు అన్ ఎక్స్టెంట్. ఈ బుర్ర మాకు అప్పుడు ఉండుంటే డైరెక్షన్ మారేదేమో, యునో. అండ్ అప్పుడు ఇంకా సోషల్ మీడియా లేదు. రైట్. ఐ థింక్ నౌ సోషల్ మీడియా ఇస్ చేంజింగ్ ద డైనామిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడున్న టైంలో. అండ్ నెట్వర్కింగ్ కూడా మేము అండ్ ఆల్సో వి వర్ ఇన్ అ నోషన్ దట్ యునో సరేలే లైఫ్ విల్ బి బిందాస్ బికాస్ కిరాణి సార్ చూసుకుంటారు. వి వర్ ఇన్ దట్ కోటలోకి వెళ్ళిపోయారు. అండ్ కోటలో ఉన్నాం కాబట్టి మా ఎక్కడి నుంచి రావు ఆపర్చునిటీస్ సార్ దగ్గర నుంచే వస్తాయి. సో వి డిడ్ంట్ నెట్వర్క్, వి డిడ్ంట్ ప్లాన్ అవర్ కెరియర్ అవుట్ సైడ్ దట్ జోన్ అన్నమాట. వి డిడ్ంట్ ఎక్స్ప్లోర్, వి డిడ్ంట్ నెట్వర్క్ ఇనఫ్. సో ఇప్పుడు ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ కొంచెం స్టూపిడిటీ అనిపిస్తుంది. లైక్ ఇట్స్ లైక్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్నోసెన్స్. లైక్ యు ఆర్ వెరీ ఇన్నోసెంట్ బ్యాక్ దెన్ అండ్ ఆల్సో బిట్ ignorant, innocent, everything. What is the main takeaway Kiravani గారి దగ్గర నుంచి? Ethics. Ethical working. I think working with ethics and discipline. Okay. And also commitment, passion. బట్ సార్ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే నో మ్యాటర్ వాట్, మనకి డబ్బులు వచ్చినా రాకపోయినా మన కింద వర్క్ చేసే వాళ్ళకి డబ్బులు వేసేయాలి. సో నేను ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ మై ఓన్ బ్యాండ్, ఐ నెవర్ డిలేడ్ ఎనీ పేమెంట్. ఇప్పటి వరకు ఒక్క పైసా బాకీ లేను నా బ్యాండ్ మెంబర్స్కి. షో అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మ్యాక్సిమం బై ఫస్ట్ అవర్ నేను వేసేస్తాను డబ్బులు. ఓకే. నేను ఐ మేక్ షూర్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ దేర్ అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ సార్ మేము యుఎస్ టూర్ చేసినప్పుడు సార్తో వన్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో వన్ ఆఫ్ ద క్లాజెస్ ఇస్ నాకు ఎక్కడ హోటల్ ఇస్తున్నారు, నాకు ఎక్కడ రూమ్స్ ఇస్తున్నారు, నా టీం అందరికి అదే హోటల్లో రూమ్స్ ఇవ్వాలి. యూ షుడ్ ట్రీట్ మై టీమ్ ఈక్వల్. నాకేం ఫుడ్ పెడుతున్నారో వాళ్ళకి అదే ఫుడ్ పెట్టాలి. ఓకే. సో ఐ థింక్ దాట్ ఐవ్ లెర్న్డ్. నౌ వెన్ ఐమ్ ట్రావెలింగ్ విత్ మై బ్యాండ్ ఐ మేక్ షూర్ మా అందరికి ఒకే చోట ఐ మేక్ షూర్ దే ఈట్ ఆన్ టైమ్. కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు, జస్ట్ ఈట్, ఆర్డర్ ఫుడ్ మీకు ఎంత కావాలంటే అంత, అండ్ ఐ పే దమ్ ఆన్ టైమ్.
So I think This is all you learned from Yeah. Keeravani garu. Yeah. Sir, Okay. sir takes care of his team or his people very ఓకే well. ఓకే ఒక లైన్ ఇస్తే నేను 100 రకాలుగా పాడగలను, లేదంటే ఒక 50 రకాలుగా పాడగలను, అట్లా ఒక మరి 10 exaggerate అనుకుందాం. చేసా. I am Okay, just yeah. to make me understand. Yeah. I know that. ఏదైనా ఒక లైన్ ఇచ్చి ఒక 10 రకాలుగా పాడమంటే యూ జస్ట్ టేక్ అ లైన్ అండ్ సింగ్. నో, ఐ జస్ట్ వాంటెడ్ టు హౌ యూ కెన్ డూ దాట్. Okay, this is my favorite song by Mani Sharma garu. ఓకే చలిగాలి చుట్టూ తెగతుంటరి గిలిగింత పెడుతున్నది. దిస్ ఇస్ వన్. వన్. చలిగాలి చుట్టూ తెగతుంటరి గిలిగింత పెడుతున్నది. దిస్ ఇస్ వన్. చలిగాలి చుట్టూ తెగతుంటరి అంటే బిల్లీ ఐలిష్ యా ఆర్ మోర్ ఓపెన్ ఆర్ మోర్ ఇంకొంచెం తెలుగు వేసి చలిగాలి చూతూ తెగతుంటరి గిలిగింత పెడుతున్నది. దిస్ ఇస్ అనదర్. So you can Teluguize it, you can Westernize it, you can Teluguize it. so you can do you can do a couple of options. నాకంటే Yeah, depending on the director's wants. Yeah, It's something. fine. వర్సటాలిటీ విషయానికి వస్తే షీ సెడ్ లైక్ ఐ కెన్ డూ లాడ్ ఆఫ్ వేరియేషన్స్. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ సింగింగ్, Mounima? I think my strength is my vocal range. Okay. I have a high pitch voice. Okay. నువ్వే మాయ చేసావు గాని అలా. Okay. I think that's my strength. And నాకు లైవ్ లో కూడా ఈ హై నోట్స్ హిట్ చేయడం అస్సలు కష్టం కాదు. Okay. It's very easy for నువ్వు her. విజిలేస్తే ఆంధ్ర సోడా we used to sing With with yeah, Kirani for sir yeah. to- లైవ్. లైవ్ ఒరిజినల్ శృతి. ఓకే. ఒరిజినల్ శృతి ఎక్కడో నువ్వు విసిలే అక్కడెక్కడో ఉంటది పైన. విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఇది ఓకే. అది నిలబడ అది వినబడకుంటే అలసడి రేగి జారుతుంది మిడ్డి. మై గాడ్. ఆ vocal range is Yeah. that's my strength. సో తను ఏ సాంగ్ పాడితే యూ లైక్ ఇట్, దామిని? ఏ పాట చాలా బాగా పాడుతుంది తను? ఇలా గుర్తొచ్చా ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా షీ నెయిల్డ్ ఇట్ బికాస్ ఆ రోజు పీపుల్ వర్ ట్యాగింగ్ మీ అండ్ యు నో దే ఆర్ సెండింగ్ మీ స్టోరీస్ ఆఫ్ మౌని సింగింగ్ లైవ్. చాలా బాగా పాడేది. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరిగిట తరిగిటతా. అమ్మో చాలా రోజులైంది ప్రాక్టీస్ చేసి. దామిని పాడే అంటే యూ సెడ్ లైక్ హై రేంజ్ సాంగ్స్ నేను బాగా పాడతానని. వాట్ ఈస్ హర్ స్ట్రెంగ్త్? I think her strength is expression. ఓకే. She's a very expressive singer. She owns the song. Yeah. Okay. That's her strength. ఏ సాంగ్ బాగా పాడుతుంది? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? దామిని నాకు ఉరకలే గోదావరి చాలా ఇష్టం. కొంచెం క్లాసిక్ టచ్ ఉన్న సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతుంది. ఐఎమ్ ఆల్ రెడీ. ఐఎమ్ ఆల్ ఇయర్స్. నీ ప్రణయ భావం నా జీవరాగం నీ ప్రణయ భావం నా జీవరాగం ప్రాణాలు తెలిసే తానాన నిజమైనవి లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి అనురాగరాగాల స్వరలోకమే మనదైనది ఉరకలై గోదావరి ఉరికిన ఉడిలోనికి సొగసులై బృందావని విరిసి
విరిసిన జిగలోనికి జత వెతుకు హృదయానికి శృతి కలిపే మురళి చిగురాకు చరణాలకి సిరిమూవరవళి రసమయం జగతి. I'm so much in love with this song. Thank you. Amazing. See, you like మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇదంతా మీ సోషల్ మీడియా ఫాలో అవుతున్నట్టు చూస్తున్నప్పుడు యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ లుక్ ట్రెడిషనల్ అండ్ యూ బీయింగ్ మోడర్న్ బీయింగ్ ఓకల్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ యూ కాంట్రాక్ట్ అంటే యూ ఆర్ ఎ ఫ్యూజన్ ఆఫ్ బోత్ మోడర్న్ అండ్ ద ట్రెడిషనల్ థింగ్. ఎట్లా బ్యాలెన్స్ చేయటం ఈ రెండు? అంటే బేసిక్గా మనం రూట్స్ మనకు అక్కడి నుంచే కాబట్టి వీఆర్ మెయింటైనింగ్ దాట్ అండ్ ఎక్స్పోజ్డ్ టు దిస్ కల్చర్ కాబట్టి వీఆర్ మోడర్న్ అని చెప్తారు, ఆర్ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్ డిఫరెంట్లీ? I think we both are very modern Telugu women ఇద్దరం. అంటే ఐ థింక్ ట్రెడిషనల్ అంటే I love Indian culture in general, like the saris we have, the drapes we have, mana jewelry. I take a lot of pride in that. I'm a fan of that. But modern thinking, so it's just a combination ante. I feel like you can make a sari look way cool. Yeah. And you can still be a little bit cultural, take pride in your culture, be a bit traditional, and also The modern touch. with a modern touch. Yeah. So I think that's what the amalgamation is about. And also thoughts wise kuda, I feel like how we were brought up, see we come from a very orthodox Brahmin conservative family. So but touch wood మా ఇంట్లో పెద్ద ఎక్కువ పట్టింపులు లేవు, లైక్ యు నో డ్యూరింగ్ పీరియడ్స్ యూ హ్యావ్ టు బి ఇన్ ద రూమ్, కిచెన్ లో అడుగు పెట్టకూడదు, అలా మడ్లు అవన్నీ లేవు. ఓకే. అండ్ ఇప్పుడు 2023లో అలాంటి మడ్లు చూసినప్పుడు కొంచెం వి గెట్ సో అప్సెట్ అండ్ వీఆర్ వోకల్ అబౌట్ ఇట్. వీఆర్ లైక్ అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోకుండా మనం వై ఆర్ వి డూయింగ్ ఇట్? మేబీ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ క్లెన్లీనెస్, లేకపోతే దానికి ఏదో వేరే సైంటిఫిక్ రీజన్ ఉంటుందో అది తెలుసుకుందాం అన్న ఒక ప్రయత్నం. వీఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు అప్గ్రేడ్ అండ్ ఫిట్ ఇన్ 2023 యునో విత్ ద రూట్స్ వీ హ్యావ్. సో తెలుగు స్పష్టంగా మాట్లాడతాం. దట్ ఆల్సో కేమ్ ఫ్రమ్ పాడుతా తీగ బాలు గారు, చాలు జాలు ఉచ్చారణ పర్ఫెక్ట్ గా ఉండాలి. అండ్ పాటలు నేర్చుకుంటున్నప్పుడు దాని సాహిత్యం, దాని మీనింగ్ ఏంటో తెలుసుకొని పాడాలి. సో వి వర్ బ్రాట్ అప్ లైక్ దాట్. బట్ టు ఫిట్ ఇన్ 2023 అండ్ వేరే కల్చర్స్ నేర్చుకోవడంలో తప్పలేదు కదా. Be relevant. Yeah. Be 2023. Yeah. Yeah. But We are in still 24. rooted. Yeah, we are in 24. ఇంకా పట్లే ఇంకా. So be this Indian woman who is strong, who has strong opinions on equality, లేదా how women are perceived, or you know తను ఎలాంటి బట్టలు వేసుకుంటే ఏంటి, లేకపోతే తనకు కావాల్సినట్టు తను ఉంటుంది, LGBTQ కమ్యూనిటీ. సో యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్. మన ప్రపంచం ఎంత ఫాస్ట్గా ముందుకెళ్తుందో మనం అదే స్పీడ్ లో మనం నేర్చుకోవాలి. వీ కెన్ నాట్ బి స్టక్, రైట్? వీ కెన్ నాట్ బి ఇన్ దట్ షెల్ ఎనీమోర్. డ్రెస్సింగ్ గురించి యూ గెట్ లాట్ ఆఫ్ నెగటివ్ కమెంట్స్, ఐ గెస్, వెరీ మచ్, బికాజ్ ఐ హ్యావ్ సీన్. ఎలా తిప్పికొడుతున్నారు అవన్నీ? హౌ ఆర్ యూ అడ్రెస్సింగ్ దట్? అంటే మీరేంటి ఇలా వేసుకున్నారు, మీరేంటి అలా ఉన్నారు, మీరెందుకు? నేనైతే now she takes it as a joke now. Like చాలా తక్కువలో చిన్న కామెంట్, లైక్ స్మాల్ థింకింగ్ తో చేస్తారు చాలా మంది కామెంట్స్. అలాంటి కామెంట్స్ నాకు చదివి నా ముందు మా అమ్మ ముందు షీ జస్ట్ లాఫ్స్ ఇట్ ఆఫ్. అండ్ నేను మా అమ్మ ఇలా చూసుకుంటాం. అంటే ఇలా అన్నాడు కామెడీ అంటే మా అమ్మ వాళ్ళు అదేంటి నువ్వు సీరియస్ వాడిని రిపోర్ట్ చేయంటే అవసరం లేదు. లైక్ now it's we ignore. అంటే హౌ డిడ్ యూ కమ్ టు దిస్ స్టేజ్? ఇనిషియల్ గా కొంచెం హర్టింగ్ గా, ఇనిషియల్ కొంచెం అసలు I was never hurt. Oh yeah? I was never hurt. Since the beginning I was never hurt. See, ఎప్పుడన్నా కొంచెం మిస్ అవుట్ ఫిట్ అంటే లైక్ వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ అయితే తప్ప నాకు వేసుకోవాల్సిన బట్టలు నేను వేసుకుంటాను, నచ్చితే నచ్చింది లేకపోతే లేదు.
but still I want to be the stylish singer in female singer in Telugu film industry. So I think I was never bothered. Okay. She's never bothered. Okay. So who do you think is the most stylish singer other than you? Ante you said like I wanted to be the stylish singer. అమ్మాయిల్లో Sunita గారి సారీ సిస్టర్. Yeah. So ala She's very icon. signature. She's a saree icon. At least have like a signature. సునీత గారు అన్న వెంటనే నాకు చీర కట్టుకోవడం చక్కగా ఆవిడ హెయిర్ అలానే గుర్తొస్తారు ఆవిడ. నాకు ఇప్పుడు అమ్మాయిల సింగర్స్ వచ్చేసాం కాబట్టి ఇప్పుడు సునీత గారు ఇంకొక ఆల్టర్నేటివ్ కెరీర్ ఏదైనా ఉంటే ఆవిడ ఏం చేస్తే బాగుంటుంది? ఆవిడకి ఎన్ని కెరీర్లు ఉన్నాయి? బోల్డ్ ఎగ్జాక్ట్లీ సింగర్. Now she's taking over Mango Music. Yeah, business women and host. Yeah, Anchoring. Yeah. Jumanjinadam was my favorite show back then. I think I see her as a nice sari entrepreneur, if not in India. Oh, she can own her own boutique. Yeah, she can be a she designer. designs her own her saris and Yeah, have like not just one boutique. It will probably become it will be a chain, like a multi-million company. Ala nenu hinchukunta. Probably. I feel like she will be a wonderful chef. Oh, I've never eaten. నేను ఎందుకంటే ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళాను. చాలా వెరీ సింపుల్. ఆ రోజు ఐ థింక్ దొండకాయ కూర, ముద్దపప్పు లేదా పాలకూర పప్పు, సంథింగ్ వెరీ సింపుల్ మన తెలుగు రోజు చేసుకుని ఆవిడే వంట చేశారు. ఆవిడే చాలా రుచిగా చేశారు ఆ రోజు. షీ డిడ్ వెరీ వెల్. ఐ వాస్ లైక్ అబ్బా ఎంత కమ్మగా ఉందో. లైక్ షీ కెన్ హ్యావ్ హర్ ఓన్ కేటరింగ్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ లైక్ దట్. Okay. Not again disclaimer, not making women stick to the kitchens and all. But I never know how you're getting cancelled nowadays. So. Okay, good one. అదే గీతా మాధురి అయితే Geetaka will be a great manager. PRO. Oh really? Oh, lovely PRO. Oh, Or an air hostess. I didn't knew this. Or an air hostess. Yeah. Okay. She's tall. Yeah. Nice air hostess. Nice. నాకు ఫస్ట్ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్ అదే గుర్తొచ్చింది. లైక్ వేర్ షీ కెన్ అండ్ షీస్ అ మల్టీ టాస్కర్ కదా. సో ఈవెన్ ఇన్ ద ఫ్లైట్ ఫుల్ ఆఫ్ ప్యాసింజర్స్ విత్ సో మెనీ రిక్వెస్ట్స్ ఆల్సో ఐమ్ షూర్ షీ విల్ హ్యాండిల్ ఎవ్రీవన్, cater to everybody విత్ అ హ్యాపీ స్మైల్ షీల్ సెండ్ దెమ్ ఆఫ్. Yes. అట్లా. Yeah, she is. Oh, Yeah, for okay. sure, for sure. And PR బాగా మెయింటైన్ చేస్తారా గీత? Lovely. Yeah, she can learn so much from Geetaka. In a very, very positive way. Yeah, of course. She gives a lot of importance to relationships. ఒకళ్ళతో ఒక రిలేషన్, వన్ ఆన్ వన్ రిలేషన్ మెయింటైన్ చేయడం, అది ఎస్టాబ్లిష్ చేయడం. షీ ఐ థింక్ ఆరితేరిపోయింది అక్క. ఎక్స్పీరియన్స్. ఓకే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సింగర్? అంటే మన ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఇప్పుడు పెద్దవాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఎస్పీబీ గారు, చిత్ర గారు, వాళ్ళందరినీ పక్కన. కాంటెంపరీస్. యా, మై కాంటెంపరీస్ వుడ్ బి రమ్య బెహ్రా, సాహితి చాగంటి. ఓకే. ఐ లైక్ మనీషా ఇరవతిని ఆల్సో. రమ్య బెహ్రాలో ఉన్నది ఏంటి, మీలో లేనిది ఏంటి? పేషెన్స్, ఓపిక, సహనం. షీఈస్ లైక్ దిస్ వెరీ కామ్, కంపోజ్డ్, ఓపిక. I can't just keep it. Also very talented. She's a very fine singer. Okay. She చాలా కష్టపడి వచ్చింది. సాహితి చాగంటిలో? సాహితి చాగంటి is very smart and very, I think she's a Gen Z. She's born in 2000. Right. Yeah. And the way she అసలు conducts herself recordings లో అక్కడ అవునా అసలు క్రేజీ. తన ఏజ్ కి the way she records every day. I think every day తన ఏదో ఒక రికార్డింగ్ లో ఉంటుందేమో. She's a very strategic person. Very keep the cool. నీ పన్ను చూసుకొని వెళ్ళిపో, నోరు మూసుకో, నీకు అవసరం లేని దాంట్లో నువ్వు వేలు పెట్టద్దు. that sort of a smartness అన్నమాట. She's very smart and also అసలు గమకాలు అదరగొడుతుంది. You both are in fact very lucky to have a journey with Balu garu. So Gen Z వాళ్ళకి నాకు తెలిసి వీళ్ళందరికీ ఆ అదృష్టం లేదు. బాలు గారితో మీరు చెప్పినట్టు ఉచ్చారణ ఎలా ఉండాలి, తెలుగు అంటే లిరిక్స్ పాడేటప్పుడు అర్థం చేసుకుని పాడాలి, ఇవన్నీ కూడా బాలు గారితో ట్రావెల్ చేసిన ప్రతి సింగర్ చెప్తారు. అండ్ అదొక బైబిల్ లాగా, ఖురాన్ లాగా, యూ జస్ట్ ఫ్రేమ్ ఇట్ ఇన్ యువర్ మైండ్స్. బాలు గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది?
ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్సో ఫన్ అసలు ఫుల్ అసలు హీ యూస్ టు బి వెరీ ఫన్నీ ఆన్ ద సెట్స్. అంటే టీస్ చేయడం, విట్టిగా, విత్ సర్కాజం. ఐ లవ్ హిస్ పర్సనాలిటీ ఇన్ దట్ సెన్స్. అండ్ ఆల్సో నాకు స్పెషల్ గా గుర్తొచ్చేది ద వే హీ బ్రింగ్స్ ద హిస్టరీ అబౌట్ దట్ సాంగ్. ఒక పాట ఎవరైనా పాడారంటే ఈ పాట వెనకాల ఏం జరిగింది రికార్డింగ్ టైంలో ఆయనకు తెలిసినవన్నీ చెప్పేవారు, షేర్ చేసేవారు స్టోరీస్, anecdotes అన్ని చెప్పేవారు. సో దట్ వాజ్ ఆల్సో లైక్ ఆ పాట పాడడమే అదృష్టం, దాని గురించి ఈయన చెప్తే విని మనందరం తెలుసుకోవడం కూడా అది ఇంకొక అదృష్టం. సో ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో one of the things I really loved about. Whenever I have a singer on this show, I make sure to ask about Balu garu. Ante వాళ్ళకి ఆల్రెడీ ఒక జర్నీ ఉంటే and we dedicate a song to him. What would you like to dedicate to him? Yeah. Lovely. You do lot of western vocals. Me, yeah. Yes. నాకు ఎప్పుడూ లైక్ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర వర్క్ చేసి దీపక్ గారు ఉన్నారు కదా, అవును. దీపక్ గారు ఐ థింక్ ఒక 5 years క్రితం ఐ గెస్ మన దగ్గర ఇక్కడ తెలుగులో ఎవరైనా వెస్టర్న్ వోకల్స్ బాగా పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఐ సజెస్టెడ్ యువర్ నేమ్. ఓ లవ్లీ, వావ్. ఇది 5 ఏళ్ల క్రితం మాట, 4-5 years. ఐ సజెస్టెడ్ యువర్ నేమ్ అండ్ ఐ గేవ్ యువర్ కాంటాక్ట్ ఆల్సో. ఐ డోంట్ నో ఇఫ్ హీ హస్ కాంటాక్ట్. దాని తర్వాత ఏమైంది నాకు తెలియదు. నాకు అప్పుడు ఎలా తెలుసు వెస్టర్న్ ఎవరైనా ఉన్నారా అంటే ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ్. అంటే లైక్ ఆయనకి తెలియదు కాబట్టి మనల్ని అడిగారు కాబట్టి మనం ఇండస్ట్రీలో ఉన్నా కనుక్కుందాం అని చెప్పేసి రెడ్ ఎఫ్ఎం ఐ యూస్ టు బి దేర్, సో లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ నో యూ, సో దే సెడ్ లైక్ యూ, సో ఐ గాట్ యువర్ కాంటాక్ట్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. అప్పుడు అందరూ ఉన్నారు వెస్టర్న్ వోకల్స్ పాడాలంటే దామినియే. నేను ఈరోజు శ్రావణ్ భార్గవి కూడా చాలా బాగా వెస్టర్న్ వోకల్స్ ఇస్తారని అప్పటికి ఇంకా తెలియదు కావచ్చు. సజెస్టెడ్ యువర్ నేమ్. అవునా అనుకున్నాను అప్పుడు నేను. సో హౌ ఒకటి అలా వదలొచ్చు కదా. ఓకే, సో నేను గాడ్ ఫాదర్ లో ఒక సాంగ్ పాడా. ఐ థింక్ ఇట్స్ లిటిల్ వెస్టర్న్ ఓన్లీ. లాస్ట్ బేబీ ఐల్ సింగ్ దట్. El Pacino, what you want to tell me now? Dil casino, welcome and they don't say no. Lip me now, hip me no, Gucci, kiss me no. Tappu ledu, kippu ledu, haggalichi crush me no. Dhum dhamaka, full tadaka, moka aaja re. Inta daka, vachinaka, banke toofa cha ja re. Tere jaisa और कोई ना ही दूजा रे. Blast baby, blast baby, blast baby, blast baby, blast baby, blast baby. Yeah, this is the song. Yeah. మీ ఇద్దరు ఒక టైంలో యు షేవ్డ్ యువర్ హెడ్. Yes. రైట్? ఇద్దరు ఒకేసారి చేయించుకున్నారా? డిఫరెంట్ టైం. 2 years apart అనుకుంటా. Yeah. 2 years apart. ఆడపిల్లల జుట్టు ఇది ఒక మేనియా కదా అది. అదే కదా. అసలు ఎందుకు చేయించుకున్నారు గుండు? సో బేసిక్లీ నాకు ఏదో మొక్కు ఉండింది, సో తిరుపతికి వెళ్ళి. ఓకే, మొక్కు అయితే సెకండ్ టైం వాజ్ డొనేషన్ ప్రాపర్, బట్ ద ఫస్ట్ టైం వాజ్ మొక్కు. 2 సార్లు కూడా చేయించుకున్నా. నేను 3 years లో 2 times చేయించా. ఓకే, సో మా అక్క తనకి ఏదో మొక్కు ఉండింది. మొక్కు అంటే అది కోవిడ్ ఇయర్ అండ్ వీఆర్ ఆల్ ఇంట్లో లాక్డౌన్లో ఇళ్లలోనే ఉన్నాం కదా. ఆ టైంలో ఐ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఇఫ్ ఐ కెన్ లెట్ ఇట్ గో. లైక్ జుట్టు అనేది మీరు ఇందాక అన్నట్టు అంటే ఆ లుక్ అండ్ ఆల్సో బీయింగ్ ఇన్ షో బిజినెస్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్, ఇట్ మ్యాటర్స్. But I don't know, I just want to feel free. I felt like there was a lot of weight that I was carrying and honestly Damini and my mom, they both inspired. My amma kuda చేయించుకుంది. ఓకే, వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ టైం చేయించుకున్నారు. సో వాళ్ళని చూసి వాళ్ళప్పుడు చేయించుకుంటున్నాము అంటేనే నేను ఫ్రీక్ అవుట్ అయ్యా కొంచెం, అమ్మో వాట్ అది ఇది అని. బట్ దెన్ వాళ్ళు చేయించుకున్నాక ఇంట్లో వాళ్ళని చూసాక ఐమ్ లైక్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, ఇది జుట్టే పెరుగుతుంది, మళ్ళీ వస్తుంది, ఒక 6 నెలలు తిప్పి కొడితే మళ్ళీ అదే పెరుగుతుంది అన్నట్టు.
and I wanted to spiritually I wanted to do something for myself alaga Okay. to metaphorically like let it go. Yeah, let it be, let go, basically that was Okay. the theme. And I was like, what best place to do it other than Tirupati ఆ టైంలో. సో సో తిరుపతిలోనే మీ గోవిందా యా ఓకే. తిరుపతిలోనే. సో మొక్కు ఇచ్చాను అంటున్నారు, సరే మొక్కు కాబట్టి ఇచ్చేసారు. అసలు ఆ మొక్కుకోవడానికి కూడా గుండు అంటే 2 కత్తెరలు ఇస్తాను 3 కత్తెరలు ఇస్తాను అనుకుంటారు, కానీ గుండు చేయించుకుంటాను అని చెప్పడం అనేది ఇట్స్ అగైన్. సో బేసికలీ మగవాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు ఫుల్ గుండు చేయించుకుంటారు కదా. సో అది కూడా ఎలా వచ్చింది అంటే, ఇఫ్ యు ఆర్ షేవింగ్ యువర్ హెడ్ ఇట్ మీన్స్ యూర్ లెట్టింగ్ గో ఆఫ్ యువర్ ఈగో, జెలసీ, యాంగర్ అండ్ ఆల్ నెగటివ్ ఎమోషన్స్. ఐ థింక్ అది మనకు కూడా వర్తించాలి కదా, వాళ్ళకి ఎందుకు. సో ఐ వాజ్ లైక్ చలో లెట్ మీ ఆల్సో డూ ఇట్. అంటే ఇప్పుడు పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు 2-3 కత్తిర్లు ఇస్తాం, ఇక్కడ దాకా చేయండి, నడుం దాకా చేయించుకుంటాం అంటే ఇట్ మ్యాటర్, ఇట్ సౌండ్స్ ఓకే. నాకు ఉన్నదే ఇంత లెంత్, ఇందులో 2 కత్తిర్లు అంటే అది మళ్ళీ మోడర్న్ గా బాబ్ కట్ అవుతుంది. అది ఎందుకో నాకు ఇట్ వాజంట్ కన్విన్సింగ్ టు మీ. ఇస్తే మొత్తం ఆల్ ఇన్ వెళ్ళాలి, లేదంటే యూ డోంట్ హ్యావ్ టు అన్న దీనిలో. దాని తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయని ఏం ఆలోచించలేదు. అంటే నేను దాని తర్వాత వెంటనే డిడ్ అ షో. యా షీ డిడ్. వెంటనే డిడ్ ఏది విత్ గుండు ప్యాంట్ సారీ వేసుకొని US లో, అది కూడా. సో Jan 1st నేను తల్నీలాలు ఇచ్చాను, వైకుంఠ ఏకాదశి ఆ రోజు. దిస్ వాజ్ ఇన్ 2019 కోవిడ్ ఇయర్. సో 2019 Jan 1st నాడు ఇచ్చాను. 15th సంక్రాంతి షో US లో. I wore a pant saree with gundu and big earrings and bottu and I rocked it. People loved it. Loved it. Yeah, there are a lot of videos YouTube lo kuda. Amazing. Yeah, I think that's okay. According to that your style ante. Vachamu COVID mid Feb lo vachanu, ఇంకా లాక్డౌన్ అన్నారు, ఇంకా ఇంట్లోనే అయిపోయింది. బోత్ ఆఫ్ యూ టెల్ మీ, మీ ఇద్దరు కొంచెం తేడా అని అనుకునే ట్యాగ్ ఆర్ వీళ్ళిద్దరు చాలా నార్మల్ లైక్ ఎనీ అదర్ గర్ల్ అని అనిపించుకోవటం ఏది ఇష్టం, అదా ఇదా? యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కొంచెం తేడా కంటే ఇంకేమైనా వర్డ్ వస్తే నార్మల్ అయితే కాదు, వీ డోంట్ వాంట్ దట్ ట్యాగ్. నార్మల్ ఈజ్ వెరీ మీడియోకర్, బోరింగ్ అండ్ మీడియోకర్. ఏదన్నా కానీ వీళ్ళిద్దరూ అయితే నార్మల్ డిఫరెంట్ అయితే చేస్తారు. డిఫరెంట్ అబ్బా అంటే బెటర్. యా, దట్స్ ద ట్యాగ్ మేబీ we want to associate with. మీ గురించి మీరు చాలా విన్నాం, మా గురించి చాలా మాట్లాడుకుంటారు అది ఇది అన్నారు. బయట ఏం మాట్లాడుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు అని? ఏం మాట్లాడుకుంటారు? I want to listen from you. I don't know about myself, but I know Damini గురించి చాలా పొగరు, చాలా పొగరు, arrogant, యాటిట్యూడ్ ఎక్కువ అమ్మాయికి, ఎవరిని పట్టించుకోదు. దామిని ఉంటే కాంట్రవర్సీ అంతే. నాకు ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ సచ్ రిమార్క్స్. డూ యు నో? యు ఆర్ ఆల్సో, నీకు కూడా పొగరు. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు చాలా మేబీ అలా కలిపేస్తాను. కష్టం డీల్ చేయడం, ఇద్దరిని డీల్ చేయడం, అలా ఇద్దరిని కలిపేసిన కష్టమేం కాదు డీల్ చేయడం. ఐ థింక్ ఐఎమ్ అట్లీస్ట్ ఐఎమ్ వెరీ ఈజీ టు డీల్ విత్. I'm not very difficult. I don't give people a difficult time. ట్యాగ్ ఎందుకు వచ్చింది దామినికి? చిన్నప్పటి నుంచి I was minding my own business. అంటే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో కొంచెం నాకు గుర్తున్నంత వరకు కూడా అదర్ పీపుల్, అదర్ సింగర్స్ అండ్ రికార్డింగ్స్ అండ్ ఆల్ దే యూస్ టు బుల్లీ హర్. ఓకే, ఎలా? లైక్ అంటే అది యాక్చువల్లీ బుల్లీయింగే. లైక్ ఇప్పుడు మైక్ దగ్గర అందరూ నుంచొని పాడుతున్నాం అనుకోండి, దామిని అందరికంటే పొట్టిగా ఉండేది. ఓకే, దామినికి ఒక స్టూల్ వేయండి నుంచొని పాడుతుంది, అదొక జోక్ లాగా. బట్ దట్స్ యాక్చువల్లీ బాడీ షేమింగ్ సమ్వన్ ఎల్స్. అండ్ ఎక్కువ హైట్ మీద జోక్స్, ఎక్కువ తర్వాత ఎక్కువ తను మాట్లాడే, షీఈస్ అ వెరీ ఓపెన్ పర్సన్. లైక్ భోళా మమ్మీ ఏదున్నా ఫిల్టర్ లెస్ గా చక్కగా ఉన్నది, ఇక్కడున్నది ఇక్కడ వచ్చేస్తుంది. సో మేకింగ్ ఫన్ ఆఫ్ వాట్ షీ సేస్, దాన్ని వేరేగా ఇంటర్ప్రిట్ చేసి ట్విస్ట్ చేసి దాన్ని ఫన్ చేయడం, అలాంటివి
నాకు గుర్తున్నాయి. బట్ అప్పట్లో చిన్న బచ్చాగాళ్ళం కదా మేము కూడా, విని విన్నట్టు వదిలేసేవాళ్ళం, లేకపోతే దాన్ని ఏమో నవ్వేసి ఊరుకునేది. అంటే బాడీ షేమింగ్ ఈజ్ సంథింగ్ లైక్ మనకి తెలియకుండానే స్కార్స్ ఉండిపోతాయి ఓ యా, చిన్నప్పటి నుంచి కూడా. So the other day, remember we were talking about, some tags which they give to other singers also. ఎంత మంచిదో అసలు, బుద్ధిమంతురాలు ఆ అమ్మాయి అనని ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ సింగర్స్ని బాగా అంటూ ఉండేవారు. అంటే అక్కడ ఇండైరెక్ట్గా what they are implying and what they are expecting from a female singer is that అసలు నోట్లో వేలు పెడితే కూడా కొరకని టైప్స్, అంత అసలు పద్ధతిగా ఒక పక్కన కూర్చొని అందరితో కలివిడిగా ఉండి ఇలా బుర్ర దించుకొని తల దించుకొని తన పని తను చేసుకొని వెళ్ళిపోవడం లాగా. అండ్ ఫ్యాషన్ సెన్స్ కూడా ఉండకూడదు. బోల్డ్ లిప్స్టిక్స్, రెడ్ లిప్స్టిక్స్ వేసుకోకూడదు, ఫ్యాషన్ సెన్స్ అయితే ఉండకూడదు. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి వెరీ దట్ డోర్ నెక్స్ట్ డోర్, docile, submissive. That's what they expect. That's బుద్ధిమంతురాలు. That's what they expect. So చిన్నప్పుడు I used to be like very chirpy, bubbly girl, happy go lucky. So always on my toes, అందరి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పడం, అందరితో బాగా ఉండడం. అది somehow అది ఏమైపోయిందంటే నేను వెళ్ళి మాట్లాడి వెరీ అవుట్ స్పోకెన్ కదా, పక్కకి వెళ్తే మళ్ళీ నా గురించి మాట్లాడుకునేవారు. అండ్ దెన్ ఇంకా రాను చూసి ఆ బుల్లింగ్ అది చూసి వాళ్ళు ఏమంటున్నా తర్వాత ఆన్సర్ బ్యాక్ చేసేది. షీ యూస్ టు గివ్ ఇట్ ఆన్ టు దేర్ ఫేస్. ఇంకా అక్కడ నుంచి అమ్మో ఈ పొట్టి పిల్లే గాని గట్టి పిల్ల, దీనికి పెట్టుకోకూడదు, అమ్మో దామిని, ఇంకా అలా అన్నమాట. ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ ఆల్ stemmed from. And also మేము రికార్డింగ్స్ లో ఉన్నప్పుడు మేమిద్దరం పక్కన we used to mind our own business, read a book or maybe watch a movie together and all that. ఆల్సో ఒక నలుగురితో కలిసి మధ్యలో ఉండకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోయినా వీళ్ళు కళ్ళివిడిగా ఉండరు అని అన్న ఒక ఇది పడిపోతుంది. రికార్డింగ్స్ లో వన్ మోర్ థింగ్ ఐ హావ్ టు టెల్ దిస్. రికార్డింగ్స్ లో ఇప్పుడు ఒక మిక్స్ క్రౌడ్ ఉంటుంది, కరెక్ట్. అబ్బాయిలు ఉంటాము, అమ్మాయిలు ఉంటాము, అక్కడ సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు, ప్రోగ్రామర్స్ ఉంటారు. సో మాకంటే పొజిషన్లో హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక చెత్త జోక్, ఒక సెక్సిస్ట్ జోక్ వేస్తే దానికి నవ్వేసి దాన్ని అప్రూవ్ చేస్తే వీఆర్ ఇన్ దేర్ గుడ్ ఇన్ దట్ క్రౌడ్. అదర్వైజ్ వీఆర్ లేబుల్డ్. అబ్బో ఆమెకి మస్తు పొగరమ్మా, ఏమైనా జోక్ వేస్తే కనీసం నవ్వదు. ఎందుకు నవ్వాలి? దట్ వాజ్ అ మిసాజినిస్ట్ జోక్, లైక్ a misogyny or a sexist joke, and I didn't personally enjoy it, so I will not laugh. So I think it all stems from there also. But there are few people who, even though they do not like the joke, they laugh for the sake of it, right? Just to entertain and to be part massage of that, their ego, to be part of that, to be part group. to belong to that group. Right. Yeah, to feel the belonging. We never were like that. Even if we are like, if they see us like outliers or outlanders, we are comfortable with that. It's okay. Yeah. I'm okay being misunderstood. She knows you better. Yeah. She knows you in and out. Yeah. She knows me very well. So on this note, before we conclude, the song which you shot to fame, can I? నీదేమో సాహోర్యం. Yeah. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటే తంటాలని తెచ్చుకుంటాదురా, వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా, నీ చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందరా, పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. Thank you. That was amazing. Thank you. జననీ
దీక్షా అచలం ఈ కొడుకే కవచం ఇప్పుడా అమ్మకే అమ్మాయి నందుక పులకరించిందిగా ఈ క్షణం అడవుల గుట్ట మిట్ట జయించు పిడికిట పిడుగు తగ్గరించు. So you both girls have started your own brand called Merch Better. Yeah. అసలు ఏంటది? Just take me through. So you want to say? Yeah, so Damini, before COVID, during COVID, she released an EP, tana own music, 3 songs, and after that, she wanted to make merchandise for herself. Ante tana social media lo tana following gaani, T-shirts, fans gaani, ఏమేమి ఆ merchandise లో? she T-shirts? wanted to do a t-shirt, bag, a book, ala common merchandise items. Okay. So we were looking into the market and we were trying to find merchandisers, and we could not unfortunately find anyone in the music space for independent artists. So as people who do everything by ourselves, So do it yourself. we were like, okay, let's try to do it by ourselves. So we took some help from one of our designer friends, Gauri, and we designed her merchandise and we got it done, and it was a huge hit. Like people bought ippatiki heroes ki People buy those ఆ merchandise shirts ఎందుకు and కొనాలి అంటే ఏంటి? వాట్ ఇస్ స్పెషల్ అబౌట్ దట్? So we have some song related t-shirts గానీ drawings గానీ graphics గానీ ఉంటాయి దాని మీద. So it's a registered company. We registered this company. It's a proper GST partnership firm. So నా merch అయిపోయాక బాలీవుడ్ సింగర్ షాల్మలి అని ఒక సింగర్, షీ వాంటెడ్ టు డూ హర్ టీ-షర్ట్స్ అన్నమాట. కాన్సర్ట్స్ లో అక్కడ అమ్ముకోవడానికి, తర్వాత ఆన్లైన్ స్టోర్ లో పెట్టుకోవడానికి. సో ఇది ఈ పాప్ కల్చర్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ వెరీ మచ్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. in Canada, టైలర్ స్విఫ్ట్ వీళ్ళందరికీ వాళ్ళ టీ-షర్ట్స్ వాళ్ళ మర్చండైజ్ ఉంటుంది. ఇక్కడ మనకు కొంచెం తక్కువ, ఇండియాలో కొంచెం తక్కువ ఇంకా. బట్ దిస్ ఇస్ వన్, అక్కడైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ సోర్సెస్ వాళ్ళకి ఏంటి అంటే మర్చండైజ్. లిటరలీ $100 లో 50 to 60 bucks వాళ్ళు మర్చండైజింగ్ నుంచే వస్తుంది వాళ్ళకి రెవెన్యూ ఆర్టిస్ట్ కి. So our culture, I think that's when we were like, Damini merchandising chesaka, we were like, wait a minute, I think we should make it a thing now, like here in India, because independent music scene elagu perugutondi, right, and people are slowly coming with their own music and it's going to be huge in the upcoming years, and alane merchandising culture kuda perugutundi. Usually why we buy, ippu nenu Beyonce concert kelte I definitely want to buy something that belongs to that concert as a memory, oka souvenir laga, correct kada. So I'll buy a t-shirt or I'll buy book, poster, anything that I can. So internationally వాళ్ళు దే హ్యావ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. yes, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ అనేది ఇట్ సెల్ఫ్ దే ఆర్ గెటింగ్ లైక్ 50 to 60% రెవెన్యూస్ వాళ్ళకి అందులో నుంచే వస్తున్నాయి. మనం ఇక్కడ అది రెప్లికేట్ చేయాలంటే అదే ఐడియాని వీ షుడ్ హ్యావ్ దట్ బేస్. లేదా స్మాల్ స్కేల్ లో స్టార్ట్ చేయాలి, like how Damini did. Okay. With just her social media following, Okay. we still got sales. I think we sold out on her merch, and people still message her, can we buy your Solitude Tales t-shirt ala, or your Fly High shirt. yeah, దాని మీద దామినికి సంబంధించిన yes, పాట రిలేటెడ్ గ్రాఫిక్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత మేము అది షాల్మలి చేశాక we did SPB sirs as a tribute to him. Okay. We did SPB. సో మీరు అలా sirs రిలీజ్ merch. చేసేటప్పుడు కాన్సెప్ట్ వైజ్ యు అనౌన్స్ ఇట్ yeah before that this is coming up. Anta social media ma following collectively, and we have a Merch Better page. Anta honestly social media lo, And it is going well. yeah well. we sold out Amazing. all SPB గారి బుక్స్. Yeah. SPB సార్ బుక్స్ అన్ని అయిపోతే మళ్ళీ మేము రీస్టాక్ చేసాం, సెకండ్ టైం ప్రింట్ చేయించాం. Oh man, you are doing a lot of things. సో ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు బాబ్ మార్లీ టీ షర్ట్స్ వేసుకుంటారు మనకు తెలియకుండానే వెస్టర్న్. సో మనోన్ పాప్ స్టార్స్ ఉన్నారు కదా ఎస్పీబీ గారు అండ్ ఆల్. సో వాళ్ళ టీ షర్ట్స్ అవన్నీ మనకి మార్కెట్ లో దొరకవు డెఫినెట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఫైండ్. సో వీ థాట్ we will start this pop culture thing and we started. When did you start this? ఇదా మొన్న మేము లాస్ట్ ఇయర్ 1.5 year అయింది. We registered in 2021. 2022 లో నీ మార్చ్ రిలీజ్ అయింది. సో దట్ వాజ్ నో 2021 లో నాది రిలీజ్ అయింది. 2022 ఎస్పీబీ గారిది రిలీజ్ అయింది. Okay. Yeah. So any concepts or like any batches of merchandise have you released so far? We have released ఇది ఫస్ట్, తర్వాత షాల్మలి, తర్వాత ఎస్పీబీ సర్ట్, తర్వాత నవరసం శృతి రంజనిది, అది చాలా చిన్నది. తర్వాత కెప్రిషియో బ్యాండ్ మర్చ్ చేసాం. తర్వాత ఇప్పుడు ఇచ్చిపాడ్ అని ఒక బ్యాండ్ మర్చ్ చేస్తున్నాం. అండ్ నౌ వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ విత్, వీ కాంట్ రివీల్, వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ ద క్వీన్ ఆఫ్ music in India for her merchandise. It's going to be huge for us and also for the merchandising culture overall in India, because once she does it, I think everybody else will follow it. Yeah, you have started it. Already ఇప్పుడు కొన్ని బ్యాచెస్ వైజ్ గా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు అంటే హైస్ అండ్ లోస్ అర్థం అయిపోయినాయి ఇందులో. We learn a lot. I think Damini also, she is an amazing business woman. I have to tell this. She's MBA cheyakundane. She's an amazing, sensible businesswoman. She brings a lot to the table, man. She does. That's amazing. And ఎవరో ఇంకొకటి మార్కెట్ లోకి రాకముందే యూఆర్ ఆల్రెడీ దేర్, యూఆర్ రెడీ. So thank you so much. It was so good, feel good talk today. You guys, thank you so much for obliging. And iddaru ante you made time in your this vacation period. So you're going back. My pleasure. మళ్ళీ ఎప్పుడు చూడాలి? When I only December. 1 year. Yeah, December. Okay. అయిపోతుంది తెలియకుండా. Plan already because everybody are busy. Yeah, time is flying. But even then you miss each other? Oh yeah, we do. I miss physically we miss each other. But we are always virtually we are always in touch. Yeah. But Mouni is more a physical person. నాకు అర్థమైంది ఈ ట్రిప్ లో. She is అలా I'll give her a squishy now. So sweet. నేనేమో I'm like సరే okay. Okay. That's so sweet. Sorry. I'm not that physically. Physical touch is my love language. That's what I've understood only after going to therapy. Oh, okay. So you must be missing her more then. చాలా అంటే అసలు ఈ ట్రిప్ లో నేను చాలా హగ్స్ ఇచ్చాను, చాలా స్క్విషెస్ ఇచ్చాను. నాట్ జస్ట్ టు హర్, ఈవెన్ టు మై మామ్. అండ్ మై మామ్ అండ్ మై సిస్టర్, దే బోత్ ఆర్ నాట్ ఇన్ జనరల్. ఐ థింక్ మన తెలుగు వాళ్ళమే అంత టచ్ కాదు. ఇలా హగ్ చేసుకొని ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తల్లి పిల్లల్ని కూడా ముద్దు పెట్టుకునే కూడా బౌండరీస్ వచ్చేస్తాయి. బట్ ఐఎమ్ లైక్ వస్తాయో అవసరం లేని వేస్ట్ బౌండరీస్ అవసరమైన ఉండవు. మేబీ ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ నుంచి లెట్స్ చేంజ్ ఇట్. Yes, absolutely. To do that. Thank you for joining. Oh, thank you so Thank you so much. being on Thanks a lot for having us here. Yeah, thank you. చాలా మాట్లాడేసా. అంటే మీరు అలా మాట్లాడించారు అండ్ ఒకటే మూసాలో అనిపించలేదు నాకు. I also felt like you've asked really good questions. Thank you. We had good time then. Yeah, we did. Thank you so much. Thank you. I'll see you soon in the next December. Okay. And thank you. Much better 2024 లో రాక్ అవ్వాలి. Yes. Definitely, that's your band. My band, yeah. We want to tour చాలా మంచి countries కి వెళ్ళి band merchandise కూడా చేద్దాం. Yes. Thank you so much for joining me. Thank you. Thank you. Bye.